ఈ యొక్క 20 దినముల ఉపవాస ప్రార్థనలో నేను ఇక్కడికి ప్రేమపూర్వకంగా ఆహ్వానించిన ఎర్నెస్ట్ అన్నకి, అలాగే ఎస్తేర్ అక్కకి, అలాగే కాల్ డేవిడ్ అయ్య గారికి, ప్రాముఖ్యంగా నాకెంతో ఆత్మీయులు. మేము, నా తమ్ముడు ఒక భయంకరమైన ఊబిలో పడిపోయినప్పుడు, ఒక శూన్యంలో పడిపోయినప్పుడు మేమున్నాము అని చెప్పి మా కొరకు ప్రార్థించిన షారోన్ అమ్మగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కుటుంబాన్ని అంతటినీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా ఇంత మంచి దైవజనుల్ని మీరు కలిగి ఉండడం చాలా ధన్యత నేను నిజంగా భావిస్తున్నాను. ఎందుకంటే మన కొరకు ప్రార్థన చేసిన వారు ఎవరన్నా ఉండాలి. మా అమ్మగారు బ్రతుకున్నప్పుడు నా కొరకు మా అమ్మగారు, మా తమ్ముడు కొరకు మా అమ్మగారు చాలా ప్రార్థన చేసేవారు. మా అమ్మగారు దేవుని నిద్రించిన తర్వాత కొన్ని దినముల తర్వాత అమ్మగారి నుంచి నాకు మెసేజ్ వచ్చింది, వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ, మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను అనగానే నాకు చాలా సంతోషం అనిపించింది. ప్రభు మాట్లాడినట్టు అనిపించింది. ఏదైనప్పటికీ ఈ కుటుంబము మాకు దేవుడు ఏర్పరిచిన ఆ సహవాసాన్ని బట్టి, ఆ రిలేషన్ని బట్టి నేను దేవుణ్ణి అన్ని విధాలు కూడా స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాను. మరి తెల్లవారుజాము నుంచి మరి మీకు వర్షాలు పడుతున్నాయి లేదా మాకైతే తెలియదు, కానీ విశాఖపట్నంలో చాలా ఘోరంగా వర్షాలు పడుతున్నాయి. దారి వచ్చి నేను లేట్ అయిపోతామేమో అనుకున్నాం. దేవుని కృపను బట్టి దేవుడు సమయానికి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఉన్నాడు. ఏదైనప్పటికీ కూడా దేవుడు మా జీవితాల్లో చేసిన మేలులు, నేను ఎప్పుడు కూడా నేను ఏ సభలకు వెళ్ళినా, నేను ఏ కూటములకు వెళ్ళినా, నేను ఏ యవనస్తుల కూడికి వెళ్ళినా నేను ఒకటే మాట చెప్తాను, నేను ఒక దైవ సేవకుడిగా నేను నా తమ్ముడు ఇక్కడికి రాలేదు, కానీ దేవుని చేతిలో ఒక సాక్షులుగా మట్టుకు ఈరోజు మేము ఇక్కడ ఉన్నాము. హల్లెలూయా. ఎందుకంటే ఒక ఊబిలో మేము పడ్డాం. అంటే శూన్యము, మాకు అన్నీ తెలుసు, మేము అన్నీ చేసేయగలం, మా వల్ల అన్నీ కూడా అయిపోతాయి అన్న పరిస్థితులు మాకు కావు. ఎందుకంటే అప్పుడప్పుడు మేము సువార్తకి మేము అడుగులు వేస్తున్నాం, తొలి అడుగులు వేస్తున్నాం, చిన్న చిన్న నడకలు వేసుకుని వెళ్తున్నాం. అలాంటి సమయంలోనే తల్లిదండ్రులు ఇద్దరూ కూడా దేవుని రాజ్యంలో వారు చేరుకున్నారు. సంఘాలను మేము ఎలా పోషించాలి, బైబిల్ కాలేజీని మేము ఎలా ముందుకు నడిపించాలి, ఇంకా అనేక మంది కుటుంబాలు మా పైన ఆధారపడి ఉన్నాయి. ఈ కుటుంబాలందరినీ కూడా మేము ఎలా ప్రోత్సహించాలి, ఈ యొక్క ఆర్థిక లావాదేవీలు మేము ఎలా అనుకున్న సమయంలో దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మమ్మల్ని పడిపోకుండా ఆయన హస్తాన్ని పట్టుకుని మమ్మల్ని పైకి లేవనెత్తి ఈరోజు ఈ కోనసీమ అమలాపురం ప్రాంతంలో దేవుడు నన్ను తీసుకొచ్చి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు మీ అందరికీ కూడా ఒక ప్రాముఖ్యమైన విషయంతో మీ అందరితో మాట్లాడడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రేరేపించి ఉన్నారు. 21 దినముల ఉపవాస ప్రార్థన, దాదాపు చాలామంది కూడా ఉపవాసాలు చేస్తున్నారు. దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మీ ఉపవాస ప్రార్థనలకి ఖచ్చితంగా ఈ 21 దినముల్లో నా ప్రభు ఖచ్చితంగా జవాబు కలుగు చేయబోతున్నాడు. హల్లెలూయా. విశ్వాసంతో ఇంకా గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఖచ్చితంగా నా దేవుడు జవాబు అనేది ఇవ్వబోతున్నాడు. అయితే ఈరోజు ఒక ప్రాముఖ్యంగా అనగా కొన్ని ఎక్కువగా నేను ప్రతి ఒక్కటి కూడా నేను ఏదో రకంగా బోధించి నాకు ఇష్టం ఉండదు, కానీ కొంచెం డిఫరెంట్గా మీ అందరితో మాట్లాడడానికి ఈ దినమున పరిశుద్ధాత్మ ప్రేరేపించిన నేను నిన్నటి దినాన మార్నింగ్ దేవుని అడుగుతున్నాను, ప్రభువా ఏమి చెప్పాలి తండ్రి, అనేక మంది వస్తున్నారు, వాళ్ళందరికీ కూడా నేను చక్కగా బోధించాలి, వాళ్ళకి పరిశుద్ధాత్మతో వాళ్ళు ముందుకు నడిపించాలి, వాళ్ళు ప్రోత్సహించాలి ప్రభు అన్నప్పుడు ప్రభు ఒక మంచి ఉద్దేశాన్ని నా మధ్యలో పెట్టిన ఈ దినమున అది పంచుకోవడానికి మీ అందరికీ నేను ఇష్టపడుతున్నాను. జాగ్రత్తగా నేటి వర్తమానాన్ని ఆలకించవలసింది కోరుచు ఉన్నాను. శక్తికి మించిన ప్రయాణము కోసం ఈ దినమున మీ అందరితో మాట్లాడడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించినాడు. గమనించండి, నిద్రలు వస్తే మా నాన్నగారు ఎప్పుడు కూడా రాత్రి 9:30 అయితే మా నాన్నగారు మాకు ఎప్పుడు ప్రతిరోజు కూడా వాక్యములు చెప్పేవారు. ప్రతిరోజు కూడా, మీరు నమ్ముతారు లేదో, భోజనం అయిపోయిన తర్వాత 9:30 కూర్చోబెట్టి 10:30 వరకు నాకు, నా తమ్ముడికి, మా అమ్మగారికి వాక్యములు బోధిస్తూ ఉండేవారు. ఆ సమయంలో మా నాన్నగారు మాకు ఒక ట్రిక్ చెప్పారు. ఏంటంటే, ఒకవేళ నీకు ఏదైనా నిద్ర వస్తే, నేను వాక్యము చెప్తున్నప్పుడు నీకు ఏదన్నా కొంచెం కునుకొస్తే ఇక్కడ వెనకాల ఒక డిప్ అని ఒక సెన్సిటివ్ పార్ట్ ఉంటుంది, దాని పట్టుమని కొడుకు ఇంక దెబ్బకి నిద్ర మొత్తం ఎగిరిపోద్ది అన్నారు. ఈరోజు కానీ ఎవరికన్నా వాక్యము చెబుతున్నప్పుడు ఎవరికన్నా అలాంటి నిద్రలు వచ్చినట్లయితే వెనకాల సెన్సిటివ్ పార్ట్ ఉంది, అనగా ఈ డిప్ ఉంది, చక్కగా కొట్టుకోండి, మంచి నిద్ర అనేది పోతుంది, ఇంటికి వెళ్ళిన వారితో కూడా పడుకోరు యేసునామములో. హల్లెలూయా. చక్కగా మీరు అందరూ కూడా వాక్యాన్ని ఆలకిస్తారని చెప్పి నమ్ముచి ఉన్నారు. బైబిల్స్ అందరూ తెరుద్దాం, ప్రాముఖ్యంగా ఆ వాక్యంలోకి అందరూ కూడా వెళ్ళిపోదాం. తెరవండి బైబిల్స్ అందరూ కూడా మొదటి రాజుల గ్రంథము తెరవండి. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము, 1 Kings chapter 19. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 4వ వాక్యము చదువుకుందాం. తాను ఒక దినము ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదిరి వృక్షము కింద కూర్చుండి
మరణాపేక్ష గలవాడై యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడును కాను, ఇంత మటుకు చాలు, నా ప్రాణము తీసుకొనమని ప్రార్థన చేసిన చాలు. ఈ ప్రార్థన అందరికీ తెలిసిందే, దైవజనుడైన ఏలియా గారి యొక్క ప్రార్థన. ఏలియా అని యొక్క పేరుకి అర్థము యెహోవాయే నా దేవుడు అని యొక్క అర్థం. గమనించండి, ఏలియా విషయాన్ని కానీ మనం అందరూ కూడా గమనించినట్లయితే, ఈ ముందు అధ్యాయులు ఏలియా కోసం మనం చదివినట్లయితే ఏలియా చాలా పౌరుషముగా వెళ్ళాడు, సవాలుతో కూడిన ప్రశ్నలు అన్నీ కూడా ఎదుర్కొన్నాడు, చాలా సులువుగా ఎదుర్కొన్నాడు. అంటే ఎంత పరిస్థితికి వెళ్ళాడంటే నీ దేవుడు గొప్ప నా దేవుడు గొప్ప అని తేల్చుకునే పరిస్థితులకు వెళ్ళాడు. ఆ దినముల్లో ఇజ్రాయెల్ దేశాన్ని ఆహాబు యెజెబెలు పాలించారు. అలాంటి సమయంలో ఆహాబు యెజెబెలు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళడం మొదలుపెట్టారు, దేవునికి అయిష్టానుసారంగా వెళ్ళడం మొదలుపెట్టారు, ధర్మశాస్త్రాన్ని పూర్తిగా విడిచిపెట్టారు, శాసనాలను పూర్తిగా విడిచిపెట్టారు. వాళ్ళు విచ్చలవిడితనము ఈ యొక్క రాజ్యంలో, ఆహాబు యెజెబెలు ఆ పరిపాలన చేస్తున్న రాజ్యంలో చెలరేగుతూ ఉంటుంది. అలాంటి సమయంలో ఏలియా అనేవాడు, ఈ ప్రవక్త, ఈ దైవజనుడు వెళ్ళి చాలా కరాఖండిగా ఈ ఇద్దరుతో అనగా రాజులతో మాట్లాడేవాడు. నువ్వు ఇంత నేనింత నువ్వంత అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు కర్మేలు పర్వతంపై వెళ్ళి అక్కడ సవాలుతో కూడిన ప్రశ్న, అక్కడ సవాలుతో కూడిన పరిస్థితులు ఏలి ఎదుర్కొన్నాడు. ఆ సవాలుకి దేవుడు ఏలియా పక్షాన ఉండి అక్కడే దైవజనుడు ఏలియాకి దేవుడు మహా విజయాన్ని కలుగు చేశాడు. ఇది అందరికీ కూడా చరిత్ర తెలిసిందే. అయితే ఎక్కడ జరిగింది ఏంటంటే, ఎప్పుడైతే యెజెబెలు ఆహాబు పరువు పోయిందో, ఆ యొక్క బయలు ప్రవక్తల దగ్గర, తన తర్వాత మనుషులు జనాలందరి దగ్గర వీళ్ళిద్దరూ పరువు పోయిన తర్వాత ఇంక వీళ్ళిద్దరూ కూడా కుట్ర పన్నది ఏమనంటే, ఏలియా అనేవాడిని చంపేద్దాం, ఏలియా అనేవాడిని లేకుండా చేసేద్దాం, ఏలియా అనేవాడిని సంహరించేద్దాం, ఎందుకంటే వీడి వల్ల మనం పరువు పోయింది, వీడి వల్ల మన అందరూ కూడా మనకు ఎగెన్స్ట్గా మారే ఆ పరిస్థితులు ఏర్పడుతున్నాయి కనుక వీడిని ఇంకా చంపేద్దామని చెప్పి ఏలియా పైన ఈ రాజ్యంలో ఉన్న అధికారులు కుట్ర పన్నుతున్నారు. యెజెబెలు వెంటనే చేసిన పని ఏంటంటే షూట్ అట్ సైట్ ఆర్డర్స్ ఇచ్చిందంటే, ఎక్కడ కనబడితే అక్కడ ఏలియాని చంపేయండి, ఎలాగన్నా ఏలియాని చంపండి అనే విషయము ఆ దోతలందరికీ చెప్పారు. ఆ దోతల సహాయంతో ఏలియా ఈ విషయాన్ని తెలుసుకున్నాడు. తెలుసుకున్న వెంటనే ఏలియా వెంటనే దూరముగా వెళ్ళిపోయి, ప్రయాణము చేసుకుని వెళ్ళిపోయి, అరణ్యములోకి వెళ్ళిపోయి ఒక బదిరి వృక్షము కింద కూర్చుని చేస్తున్న ప్రార్థనే ఈ ప్రార్థన. ప్రభువా, నన్ను తీసుకెళ్ళిపోతండ్రి, నా పితరుల కంటే నేను ఏమైనా శ్రేష్ఠుడినా, నా పితరుల కంటే నేను ఏమైనా గొప్పవాడినా, నా పితరుల కంటే నేను ఏమన్నా అంతాత్మీయున్నా, దయచేసి నేను బ్రతకలేను ప్రభువా, నన్ను తీసుకువెళ్ళిపోతండ్రి అని చెప్పి ఏలియా ఆయన నిరుత్సాహంతో, ఆయన ఇంకా నిరాశతో, ఇంకా తన జీవితం అక్కడితో అయిపోతే బాగుండు వెక్స్ అయిపోయాడు. నిజాన్ని చెప్పాలంటే ఈరోజు చాలామంది కూడా అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్న వాళ్ళు ఈరోజు ఈ రాత్రికాల సమయంలో చాలామంది ఉన్నారు. నేను ఎదుర్కోలేకపోతున్నానండి, ఈ శ్రమలు నా వల్ల కావట్లేదండి, దేవుడు నన్ను తీసేసుకుంటే బాగుందండి, ఈ కరోనాలో ఏదో రకంగా నేను కూడా మా వాళ్ళతో వెళ్ళిపోతే బాగుందని చెప్పి ఈరోజు చాలామంది కూడా ఏలియా వలె ఏడ్చిన వాళ్ళు అనేక మంది ఉండొచ్చు. గమనించండి, దీని తర్వాత అనగా ఈ ప్రార్థన తర్వాత నుంచి ఏలియా నిజ జీవితం మన అందరము కూడా గమనించవచ్చు. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా మీ అందరికీ నా అంశాన్ని ఎప్పుడు కూడా 3 అంశాలుగా అన్నీ కూడా ఇప్పుడు కూడా విడిచిపెడుతూ ఉంటాను. ఈరోజు 3 అంశాలు మీ అందరికీ చెప్పి నా వాక్య భాగం నేను ముగించుకుంటూ ఉంటాను. దయచేసి గమనించండి. తర్వాత వచనం ఒకసారి చూద్దాము. 7వ వచనము చూసినట్లయితే, అయితే యెహోవా దూత రెండో మారు వచ్చి అతనిని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము, ఈ మాట గమనించండి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నదని నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు చాలండి. ఇక్కడ ఏలియా ఎప్పుడైతే చంపే ప్రభా, తీసుకెళ్ళిపో ప్రభా, నేను ఇంకా బ్రతకలేని ప్రభా అనే సమయంలో అలాగ ప్రార్థన చేస్తూ నెమ్మదిగా నిద్రలో పడ్డాడు. వెంటనే దేవదూత ప్రత్యక్షమైంది. మొట్టమొదటిసారి ఆకలితో ఉన్నాడేమో, ఎందుకంటే చాలా దూరం ప్రయాణం చేశాడు. వెంటనే ఏలియా నన్ను ముట్టి, బాబు లేమ్మా, లేచి కొంచెం భోజనం అనగానే అయ్యగారు వెంటనే తీసుకున్నారు, తీసి భోజనం తినివేసిన వెంటనే మళ్ళీ పడుకుని పోయారు. రెండోసారి మళ్ళీ దేవదూత ప్రత్యక్షమై భోజనమును ఇస్తున్నప్పుడు ఆమె చెప్పిన మాట ఏంటంటే, నీ శక్తికి మించిన, గట్టిగా చెప్పండి, నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది. ఇప్పుడు 4వ వచనంలో ఏమని ప్రార్థన చేశాడు? చచ్చిపోతాను ప్రభువా,
నాకు ఇంక ఈ జీవితాన్ని వద్దు తండ్రి, నేను ఇంతకాలం నేను బ్రతకలేను ప్రభా, నేను జీవించినంత కాలం చాలు ప్రభా అని చెప్పి ప్రార్థన చేశాడు. 7వ వచనానికి వచ్చేసరికి దేవదూత ప్రత్యక్షమే చెప్పిన మాట ఏంటంటే, నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది బాబు, నువ్వు ఇంకా చచ్చిపోవడం కాదు, నువ్వు ఇంకా నా దగ్గరికి వచ్చేయడం కాదు, నువ్వు ఇంకా చేయవలసిన పని బాకీ ఉంది. ఆ పని పూర్తి చేసుకున్న తర్వాత నువ్వేం చేయాలి, నా దగ్గరికి వచ్చేయాలి. శక్తికి మించిన ప్రయాణం. ఈరోజు ఎవరైతే నాకు చాలండి, నేను ఇంకా బతకలేనండి, నేను జీవించలేనండి, ఎంతకాలం జీవించింది చాలండి, లేకపోతే నా బ్రతుకు, నేను ఈ సమస్యలు కావచ్చు, ఈ ఇబ్బందులు కావచ్చు, ఈ అనారోగ్యం కావచ్చు, మానసిక ఒత్తిడి ఏదైతే అనుభవిస్తున్నానో ఇది నా శక్తికి మించిందండి, నేను చెయ్యలేకపోతానని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే రోధిస్తున్నారో, ఈరోజు నేను మీ అందరికీ 3 విషయాలు తెలియచేస్తాను. ఈ 3 విషయాలు కానీ మీరు కానీ విశ్వసించి గైకొని నడిచినట్లయితే, ఏలియా ఆ దినముని ఎలాగైతే విజయము పొందాడో అదే దేవుడు మీకు సహాయము చేసి ఒక గొప్ప విజయాన్ని కలుగు చేయబోతున్నాడు. హల్లెలూయా. 3 విషయాలు మీ అందరికీ తెలియజేస్తాను. ఎందుకు ఈ అంశాన్ని తీసుకున్నానంటే, నా జీవితంలో, మా తమ్ముడు జోవిలాస్ కుమార్ గారి జీవితంలో శక్తికి మించిన పరిస్థితి మాకు వచ్చింది. ఏమీ కూడా మేము అంతగా బైబిల్లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళం కాదు, థియలాజికల్గా అంత ఎడ్యుకేటెడ్ మేము కాదు. కానీ ఎలాగా వాక్యం మేమేం బోధించాలి, మా వాక్యాలు ఎవరు వింటారు, సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎలా నేను పోషించగలను, ఆత్మీయంగా వాళ్ళని ఎలా పోషించగలను, ఎలా అని చెప్పి శక్తికి మించిన ప్రయాణం మాకు చాలా ఉంది. అలాంటి సమయంలో దేవుని పైన ఆధారపడ్డాం. ప్రభువా అని చెప్పి ఆధారపడినప్పుడు, అనగా ఈ శక్తికి మించిన అనగా ఈ అమలాపురం ప్రాంతంలో నన్ను ఎలా తీసుకొచ్చిందో 3 విషయాలు. అనగా ఈ ఏలియా బద్రి వృక్షం కింద ప్రార్థన చేసినప్పుడు నా జీవితాన్ని నేను ఊహించుకున్నాను. ఎందుకంటే నేను కూడా ప్రార్థన చేసేటప్పుడు, అనగా మా అమ్మగారు, మా నాన్నగారు దేవుని నిద్రించింది, అనగా మా నాన్నగారు మే 1వ తారీఖున దేవుని నిద్రించారు. మే 9వ తారీఖు అనగా 8 రోజులు గడవక మునిపే మా అమ్మగారు కూడా దేవుని నిద్రించారు. అలాంటి సమయంలో నేను మే 11వ తారీఖున మందిరానికి వెళ్ళిపోయి దేవునికి నేను కూడా ప్రార్థన చేశాను. ప్రభువా తీసేసుకో తండ్రి, నన్ను నా తమ్ముని కూడా తీసేసుకో ప్రభువా. దేనికోసం బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి, ఎందుకు బ్రతకాలి, దేనికోసం ఇదంతా కూడా జీవించాలని చెప్పి నేను కూడా ఏలియా వలె, ఏలియా అంతటివాని నేను కాదు కానీ అలాగ నేను నిరుత్సాహంతో ప్రార్థన చేసినప్పుడు ప్రభు నాకు ఇచ్చిన జవాబు అల్టిమేట్గా ఇచ్చాడు. యెషయా 41:10 వచనంలో, దయచేసి ఇంటికి వెళ్ళి చదవండి. నీవు నా దాసుడివి, నేను నిన్ను ఉపేక్షింపను, భయపడకు, నీ ముందు నడుచువాడు నేనే, నీకు సహాయకుడిగా నేనే ఉంటానని చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానము పట్టుకుని ధైర్యంగా ఈరోజు ఒక ఖడ్గము పట్టుకుని ఈరోజు మేము సువార్త ప్రకటించగలుగుతున్నాం. ఏలియాకి దేవుడు సరిగ్గా దూత ప్రత్యక్షమై, నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది, నీ శక్తికి మించిన ప్రయాణం నువ్వు చేయలేని చెప్పి ఏలియాకి దేవుడు అనగా దూత ద్వారా సెలవిచ్చారు. ఏంటి ఆ శక్తికి మించిన ప్రయాణం? ఎప్పుడైతే ఆ తర్వాత వచ్చిన వచనాలు మనం చూసినట్లయితే, దేవుడు ఏలియాని హోరేబు కొండ దగ్గర రమ్మన్నాడు. ఏం కొండ? హోరేబు దగ్గరికి రమ్మన్నారు. వచ్చిన తర్వాత ఏలియా అక్కడికి ఎప్పుడైతే వెళ్ళాడో మరొక్కసారి దేవుని దూత ప్రత్యక్షమే అక్కడ 3 పనులు చెప్పారు. ఎన్ని పనులు? గట్టి చెప్పండి. 3 పనులు చెప్పారు. మొట్టమొదటిగా ఏంటంటే, సిరియా దేశానికి వెళ్ళి హజాయేలు అనే వాడిని అభిషేకించు. ఏం పేరు? హజాయేలు అనే వాడిని అభిషేకించు. రెండో పని చెప్పింది ఏంటంటే, ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి యేహూని అభిషేకించు. ఏం పేరు? ఈ మాటలు దయచేసి పేర్లు గుర్తుపెట్టుకోండి. యేహూని అభిషేకించు. తర్వాత నీ దైవజనుడైన, అనగా నీకు ఎవరైతే నీకు దాసుడుగా ఉన్నాడో ఎలీషాను అభిషేకించు. 3 పనులు చెప్పాడు. ఎన్ని చెప్పారు? 3 పనులు. మొట్టమొదటిగా సిరియా దేశానికి వెళ్ళి హజాయేలు నువ్వు అభిషేకించాలి. రెండోదిగా ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి ఎవరిని అభిషేకించాలి? రెండోదిగా యేహూని అభిషేకించాలి. మూడోదిగా తన యొక్క దాసుడైన, తనకి కోపాస్టర్ అయిన ఎలీషాను అభిషేకించాలని చెప్పి 3 పనులు చెప్పాడు. ఇక్కడ మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు. ఇక్కడ బద్రి వృక్షం కింద కూర్చుని ఏలియా ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా నా ప్రాణాన్ని తీసేసుకో, ఎంత మటుకు చాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. కానీ దేవుడు ఇక్కడ 3 పనులు చెప్పాడు. ఎక్కడైతే ఆ 3 పనులు చెప్పాడో ఆ 3 స్థలాల దగ్గర కూడా యెజబెల్ అనేక మందిని కాపలా పెట్టింది. మామూలు కాదు. ఇక్కడికి వెళ్తే చంపేస్తారు. ఈ యొక్క యెజబెల్ ఆర్డర్స్ పాస్ చేసింది కనుక సిరియా దేశానికి వెళ్ళినా, ఆ బార్డర్ దగ్గరికి వెళ్ళినా, ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినా ఏదో రకంగా నేను చంపేస్తానని చెప్పి మనసులో వచ్చి ఉండొచ్చు, బైబిల్లో లెక్కింపడలేదు. కానీ గమనించండి, ఏలియా తనంతట తాను వెళ్ళి ఉంటే చచ్చిపోతాడేమో, కానీ ఇక్కడ పంపిస్తుంది సర్వశక్తిమంతుని దేవుడు గనుక యెజబెల్ కాదు కదా,
వాళ్ళ నాన్నగారు వచ్చినా కూడా ఏమీ చేయలేడు, ఎందుకంటే పంపిస్తుంది నా దేవుడు గనుక. హల్లెలూయా. ఇక్కడ ఎప్పుడైతే ఈ 3 విషయాలు తెలుసుకున్నాడో, ఎప్పుడైతే ఈ 3 విషయాలు తను చెయ్యాలి అని చెప్పి ఒక పని, ఒక ప్లాన్ అనేది దేవుని ద్వారా వచ్చిందో, రైట్, ఇంకా డిసైడ్ అయిపోయాడు, వెళ్ళిపోయాడు. సిరియా దేశానికి వెళ్ళాడు, హజాయేల్ని అభిషేకించాడు. తర్వాత ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాడు, యెహూని అభిషేకించాడు. తర్వాత తన దాసుడైన తన యొక్క పాస్టర్ గారైన ఎలీషాని అభిషేకించాడు. ఈ 3 కూడా జరిగాయి. ఒక మాట మీ అందరిని అడుగుతాను, ఎంత పిరికివాడిలాగా బద్రవృక్షం కింద ప్రార్థన చేసిన ఏలియా ఎంత తెగింపుగా ఎలా చేయగలిగాడు, ఎంత సాహసంగా ఎలా చేయగలిగాడు? అదే నా అంశం. జాగ్రత్తగా ఒక్కొక్కటి ఆలకించవలసిందిగా కోరుచు ఉన్నాను. అనగా ఈరోజు ఎవరైతే ఈ శక్తికి మించిన ప్రయాణంలో ఉన్నారో, ఎవరైతే నేను చెయ్యలేనండి, నా వల్ల కాలేదండి, ఈ అప్పుల భారం నేను తీర్చుకోలేనండి, లేకపోతే నా పిల్లల్ని నేను పోషించలేనండి, నా భార్య నేను పోషించలేనండి, ఈ ఉద్యోగం నేను చేయలేనండి, ఈ యొక్క పరిస్థితుల అనారోగ్యం నేను తట్టుకోలేనని చెప్పి ఎవరైతే ఏడుపుతో దుఃఖముతో ఉన్నారో, ఈ వాక్యం విన్నవాడి జీవితంలో ఖచ్చితంగా ఆ ఏడుపు దుఃఖాన్ని తీసివేసి నా ప్రభు సంతోషకరమైన వార్తలు మీకు కలుగు చేయబోతున్నాడు. హల్లెలూయా. 3 విషయాలు. ఎన్ని విషయాలు? 3 విషయాలు సమయపూర్వకంగా మీ అందరికీ ఒక్కొక్కటిగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా, ఏలియా అనేవాడు అసలు ఎలా అంత ధైర్యంగా వెళ్ళిపోయాడు? అంత ధైర్యంగా ఏలియా అనేవాడు ఈ సిరియా దేశానికి, ఇజ్రాయెల్ దేశానికి, తర్వాత తన యొక్క దాసుడైన ఎలీషాని అంత ధైర్యంగా ఎలా అభిషేకించారు? మొట్టమొదటిగా మన జీవితంలో ఈ శక్తికి మించిన ప్రయాణంలో మనము కూడా విజయము పొందాలంటే మొట్టమొదటి మనం చేయవలసింది ఏంటంటే, దేవుడు ఉన్నాడు అనే ధైర్యముతో మనం ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ ఎప్పుడైతే దేవుని దూత ఏలియాకి ప్రత్యక్షమయ్యిందో, ఏలియాకు ఒక మాట చెప్పిన వెంటనే ధైర్యంగా ఏలియా ఒక మాట మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు ఆ సిరియా దేశానికి, ఇజ్రాయెల్ దేశానికి. దానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుడు ఉన్నాడని విశ్వసించాడు. ఈరోజు చాలామంది కూడా వాళ్ళ శక్తికి మించిన ప్రయాణంలో నిరుత్సాహపడిపోవడం గల కారణం ఏంటంటే, వాళ్ళ కష్టాల్లో దేవుడు గుర్తురాడు, వారి శ్రమల్లో దేవుడు గుర్తురాడు, వాళ్ళ యొక్క ఇబ్బందుల్లో దేవుడు గుర్తురాడు, వాళ్ళ యొక్క అనారోగ్యంలో దేవుడు గుర్తురాడు. అమ్మో ఏమైపోద్దో ఏమైపోద్దో ఏమైపోద్దో, ఏమీ అవ్వదు, ఎందుకంటే నీ వెనకనున్నది నా దేవుడు గనుక. హల్లెలూయా. ఏలియా ఒకే విశ్వాసం, దేవుడు ఉన్నాడు, దేవుడు చేస్తాడని చెప్పి ఒక విశ్వాసంతో వెళ్ళిపోయాడు. గమనించండి, ఇలాంటి పరిస్థితే మోషే కూడా వచ్చింది. ఎవరు? గట్టి చెప్పండి. మోషే అని వారికి కూడా వచ్చింది. మోషే ఎప్పుడైతే మిద్యాను దేశానికి వెళ్ళి తన ముఖాన్ని దాక్కుంటున్నాడో, దేవుడు ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యాడో, మోషే ఇజ్రాయెల్ దేశం వారి యొక్క మొరను నేను ఆలకించాను. దాదాపు 400 సంవత్సరములు. ఎన్ని సంవత్సరములు? 400 సంవత్సరములు వాళ్ళు బానిసత్తులు ఉన్నారు, వాళ్ళని విడిపించాలి, వారి యొక్క ప్రార్థన నేను విన్నాను అనగానే వెంటనే ఇక్కడ మోషే నిరుత్సాహపడిపోయి, ప్రభువా నేను చేయగలనా తండ్రి, ఫరో ఏమైనా అమాయకుడా ప్రభువా, ఆడు మాట ఎత్తాడంటే నేను అసలు దించలేను ప్రభువా, నా నోటికా ఏముంది, నట్టుంది, నేను అక్కడికి వెళ్ళి ఫరో పంపిస్తాను అంటే నా మాట వింటాడా అని చెప్పి అనేక రకంగా మోషే అన్నప్పటికీ దేవుడు ఒకటే మోషే తనది, మోషే వెళుతుంది నువ్వు కాదు, పంపించబోయేది నేను కనుక ఖచ్చితంగా విజయము నీ వెంటే రాబోతుంది అన్నాడు. హల్లెలూయా. మోషే కూడా ఎప్పుడైతే తన శక్తికి మించిన ప్రయాణము తన జీవితంలో ఏర్పడిందో, ఒకటే విశ్వాసం, దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు, నా ప్రభు చూసుకుంటాడు, నా ప్రభు కార్యమును తలపెడతాడని చెప్పి ఒక విశ్వాసముతో వెళ్ళాడు. 400 సంవత్సరములు బానిసత్వం ఉన్న 6 లక్షల ఇజ్రాయెల్ జనాన్ని అవ్వలేలగా మోషే బయటకు లాక్కొచ్చాడు. హల్లెలూయా. ఈరోజు మీ జీవితంలో కూడా శక్తికి మించిన ప్రయాణము ఎవరైతే చేస్తున్నారో, శక్తికి మించిన ఒత్తిడి ఎవరైతే అనుభవిస్తున్నారో, శక్తికి మించిన పరిస్థితులు ఎవరైతే మీ జీవితాల్లో దాడి అవుతున్నాయో, ఒక విశ్వాసాన్ని దయచేసి కోల్పోవద్దు. ఏంటంటే, నా దేవుడు ఉన్నాడు. అనారోగ్యం పెద్దది కావచ్చు, డాక్టర్స్ అనొచ్చు అది నెగిటివ్ రిపోర్ట్, అది పాజిటివ్ రిపోర్ట్ అమ్మా, చాలా నీకు ఇబ్బందులు ఎక్కువైపోతాయి, ఇంకా ఈ యొక్క ట్రీట్మెంట్కి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పి డాక్టర్స్ అనేక రకాలుగా నేను నిరుత్సాహపెట్టచ్చు. ఈ రిపోర్ట్స్ పట్టుకొని మీ కుటుంబీకుల దగ్గరికి వెళ్తావు, మీ కుటుంబం పెంటంతా ఎక్కడ వస్తుందంటే కుటుంబీకుల దగ్గర వస్తుంది. వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, అవును మా పక్కింటోడు కూడా సేమ్ ఎలాగో వచ్చింది, ఆ 2 రోజులకే పోయాడు, మరి నువ్వెన్ని రోజులు పోతావు అని చెప్పి చాలామంది ఈ చచ్చిపోతాడులేదు దేవుడు ఎరుగు, ఈ మాటలకే సగం చచ్చిపోతాడు అక్కడ. చాలామంది కూడా ఇలాగ నిరుత్సాహపడిపోతుంటారు. గమనించండి, ఒకటే విశ్వాసంతో వెళ్ళాలి. ఏం వెళ్ళాలి? దేవుడు ఉన్నాడు. అనారోగ్యం వచ్చిందా, తీయహా నా దేవుడు చూసుకుంటాడు,
ఇబ్బంది వచ్చిందా, రాని నా దేవుడు చూసుకుంటాడు. కష్టం వస్తుందా, రాని నా దేవుడు చూసుకుంటాడు. ఈరోజు మీ శక్తికి మించిన ప్రయాణములో అనారోగ్యము దాడి చేస్తున్నా, ఆర్థిక సమస్యలు దాడి చేస్తున్నా, మానసిక ఒత్తిడి దాడి చేస్తున్నా, అవి రానివ్వండి. ఖచ్చితంగా నా దేవుడు మీ పక్షాన ఉన్నాడు. అవి ఏమీ కూడా మీకు నష్టం రాకుండా నా ప్రభు ఆపగలడు. హల్లెలూయా. ఏలియాకి ఎప్పుడైతే సిరియా దేశానికి, ఆ తర్వాత ఇజ్రాయెల్ దేశానికి ప్రవక్త దగ్గరికి వెళ్ళమన్నాడో వెళ్ళిపోయాడు. ఒకటే ధైర్యంగా వెళ్ళిపోయాడు. నా దేవుడు చూసుకుంటారులే, నా దేవుడు చేసుకుంటారులే అని చెప్పి విశ్వాసంతో వెళ్ళిపోయాడు. గిద్యోను కూడా పాపం అలాంటి పరిస్థితుల్లోనే పడ్డాడు. గిద్యోను ఒక మూలన కూర్చొని గోధుమలు దొల్లగొట్టుకుంటున్నాడు. అసలు పరిస్థితి బాగాలేదు. ఎవరన్నా కనబడితే అక్కడి నుంచి పారిపోయే పరిస్థితిలో ఉన్నాడు. అలాంటి గిద్యోనికి ఎప్పుడైతే దేవదూత ప్రత్యక్షమై పరాక్రమ గల బలాఢ్యుడా లేచి నీ ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడు అనగానే గిద్యోనికి అసలు అర్థం కాలేదు. ఏంటి నేనా పరాక్రమ గల బలాఢ్యున్నా, నాకు అసలు కత్తి పట్టుకోవడమే రాదు, ఉల్లిపాయలు కత్తి పట్టుకోవడమే నాకు రాదు, అలాంటిది నన్ను పరాక్రమ బలాఢ్యుడేటి. ఇలాగ పడినప్పుడు గిద్యోను ఎప్పుడైతే 300 మందితో వెళ్ళాడు. ఎంతమందితో? 300 మంది. అలా స్క్రూట్ని మొత్తం దేవుడు తీయగా 300 మంది మిగిలారు. ఆ 300 మందితో 170,000 మంది శత్రు సైన్యాన్ని అతి సులువుగానే దేవుడు ముట్టడి చేయగలిగాడు. శక్తికి మించిన వస్తాయి. క్రైస్తవ జీవితం అంటేనే సాహసమైన జీవితం అండి, మామూలు జీవితం కాదు. మా అమ్మగారు నాన్నగారు దేవుని నిద్రించిన తర్వాత చాలా భయపడ్డామండి. మామూలు భయం కాదు, అదొక ఆందోళన. ఎందుకు ఆందోళన అంటే శూన్యంలో పడ్డాం. మాకేమీ తెలియదు. మాకు ఫైనాన్షియల్గా కానీ తర్వాత ఆత్మీయంగా కానీ మేము వెల్ డెవలప్డ్ కాదు. అలాంటి పరిస్థితుల్లో ప్రభా ఎలా తండ్రి, ప్రభా ఏం చేయాలి ప్రభా, ఇప్పుడు ఎలా తండ్రి, మమ్మల్ని కూడా తీసేసుకుంటే బాగుండు కదా ప్రభా అని చెప్పి మేము ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు దర్శనాన్ని ఎప్పుడైతే మేము పొందుకున్నామో దేవుని కృప బట్టి దేవుడు ఉన్నాడు అనే ధైర్యంతో వెళ్ళాం. ఈ దినమున అనేక మందికి సువార్త అందించే యోధులుగా మా దేవుడు నన్ను లేచి నించోబెట్టాడు. హల్లెలూయా. దేవుడు చేయగలడు. దేవుడు ఉన్నాడండి. ఎప్పుడు కూడా మీ జీవితాన్ని దేవుడు విడిచిపెట్టాడనో, మీ పరిస్థితులను దేవుడు విడిచిపెట్టాడనో, నా బ్రతుకుని దేవుడు విడిచిపెట్టాడని చెప్పి ఎప్పుడు కూడా అధైర్యపడిపోవద్దు. ఒకరోజు మా ఇంటికి వెళ్ళాలంటే మాది కొంచెం నారో స్ట్రీట్స్, అంటే కొంచెం దగ్గరగా ఉంటాయి. అక్కడ కుక్కలు ఎక్కువ ఉంటాయి. ఏటి ఎక్కువ ఉంటాయి? గట్టి చెప్పండి. కుక్కలే కదా. నన్ను అనట్లేదు కదా, రైట్? మీరు అలా నవ్వుతూ ఉంటే నాకు అదే సంతోషం. కుక్కలు ఉన్నాయి. కుక్కలు వెళ్తున్నప్పుడు మా సిస్టర్ ఏమొచ్చి, ఆమెకి నైట్ డ్యూటీ వచ్చేది ఎప్పుడు కూడా 1 గంటకి 12 గంటలు నేను ఆవిడ దేబెట్టాలి. నాకు ఆ డ్యూటీ ఉండేది. 1 గంటకి 12 గంటలు దేబెట్టినప్పుడు సాధారణంగా అర్ధరాత్రి అయినప్పుడు కుక్కలు ఏం చేస్తే బండి వెనకాల పిక్క పడ్డది. అసలే నా పిక్క పెద్దది, పట్టేద్దామని చెప్పేసి అలాంటి పరిస్థితుల్లో ఉంటే, అలాంటి సమయంలో నేను ఇంత సమస్యతో పోరాడుతున్నానని చెప్పి ఒక అంకుల్ ఒక డాబా మీద నుంచి చూస్తున్నాడు. చూసిన తర్వాత తెల్లవారుజాముని మళ్ళీ మేము ఆ కాలేజ్కి వెళ్ళిపోతుంటే, తమ్ముడు ఆగు తమ్ముడు, నీ సమస్య నేను గమనించాను, ఈసారి నువ్వు వెయిట్ చేయాలంటే కుక్కగాని అలా వెంటాడుతుందంటే నువ్వు బండి అలా ఆపి అలా ధైర్యంగా నించో, ఖచ్చితంగా కుక్క వెనక్కి వెళ్ళిపోద్ది అన్నారు. నేను అన్నాను, నువ్వు రా, నువ్వు వచ్చి చేయి. ఆ ఒక్కొక్కటి ఎంత ఇస్తున్నాయో తెలుసండి, చింపాంజీ గొర్రెలు అలా ఉన్నాయి కుక్కలు. ఆపాలట, ఆపేసి నేను అలా నించోలట, నించొని అలాగ వెళ్ళిపోవాలట. ఏటో నాకు అర్థం కాలేదు, ఏటో అని చెప్పి సరే అంకుల్ గారు చెప్పాడు కదా, ఖచ్చితంగా ఇది పాటిద్దాం, పెద్దోళ్ళు చెప్పింది ఎప్పుడు కూడా నేను పాటిస్తుంటాను, సరే పాటిద్దాం అని చెప్పి అనుకున్న సమయంలో ఇంకా ఆ రోజు రానే వచ్చింది. కరెక్ట్గా ఏమైందంటే నేను వెళ్దాం అన్న టైంలో 2వ వీధి కుక్కలు కూడా వస్తాయి. ఇప్పుడు 1 వీధి కుక్కలు కాదు, ఇప్పుడు నా పైన ఎంతమంది అంటే దాదాపు 12 కుక్కలు దాడులు రెడీ అవుతున్నాయి. వెళ్దాం, ఏం జరిగితే అయ్యింది, కరిస్తే కరిసింది, వ్యాక్సిన్ ఇచ్చేసుకుందాం, పోతే పోయింది అనుకుని వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయిన తర్వాత బండి అలా ఆపి అలా నించున్నాను ధైర్యంగా. అసలు కుక్క నా దగ్గరికి రాలే, తోక ముడుచుకుని అక్కడి నుంచి అలా వెళ్ళిపోయింది. సాతానుగాడు కూడా అంతే. ఆడు కుక్కలా అంటాడు, మనకి కొన్ని సమస్యలు చూపిస్తాడు. ఏంటంటే నీకు అవ్వదు, నీ బతుకు పోయింది, మీ అమ్మ నాన్నని తీసేసుకున్నాను కదా, నువ్వు రోడ్డు మీద పడిపో, నీకు ఇలా జరిగింది కదా, మొత్తం పోయినట్టు అని చెప్పి మనకి పెద్ద పిక్చర్ వేసి చూపిస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో దేవుడు ఉన్నాడని ధైర్యం కలిగి నువ్వు నించున్నట్లయితే, ఎలాగైతే దానియేలుకు దేవదూత పంపి దేవుడు ఎలాగైతే సహాయము చేశాడో, ప్రభు సైతం మీ జీవితంలోకి వచ్చిన ప్రభు సహాయము చేస్తాడు. హల్లెలూయా.
దేవుడు ఉన్నాడని ధైర్యంతో వెళ్ళండి. ఏమి కూడా అయిపోదు, ఏమి కూడా. ఏలియా ఒకటే విశ్వాసంతో వెళ్ళిపోయి ఏంటంటే, నా ప్రభు చూసుకుంటాడు, నా దేవుడు చూసుకుంటాడు, నా దేవుడు సర్వముకి అధికారి గనుక ఆయన అన్ని విషయాలు కూడా ఆయన చూసుకుని చెప్పి విశ్వాసంతో ధైర్యముతో వెళ్ళాడు. అన్నీ కూడా జయములు పొందుకుంటూ వచ్చాడు. మొట్టమొదటిగా మన జీవితంలో ఈ శక్తికి మించిన ప్రయాణంలో మనము కూడా మన జీవితంలో ఆ విజయములు పొందాలంటే ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు అనే విశ్వాసంలో మనందరము కూడా నడవాలి. రెండోదిగా, దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా ఆలకించిన, అనగా ఈ శక్తికి మించిన ప్రయాణంలో రెండోదిగా ఏలియా ఎలా విజయము పొందాడంటే నిర్లక్ష్యాన్ని సరి చేసుకున్నాడు. ఏం సరి చేసుకున్నాడు? గట్టిగా చెప్పండి. నిర్లక్ష్యాన్ని సరి చేసుకున్నాడు. ఎందుకు నిర్లక్ష్యం అంటే, ఈ ముందు అధ్యాయాలు మొత్తం అనగా 15 అధ్యాయం నుంచి మొత్తం మీరు చదివినట్లయితే అక్కడ ఏలియా చాలా పట్టుదలతో ప్రార్థన చేశాడు, సాహసవంతమైన ప్రార్థన చేశాడు, గంభీరమైన ప్రార్థన చేశాడు. కానీ ఈ 19వ అధ్యాయంలోకి వచ్చేసరికి మటుకు చాలా అదొక అవిశ్వాసంలోకి వెళ్ళిపోయి, నీరసంగా వెళ్ళిపోయి, నిరాశలోకి వెళ్ళిపోయి, ఒక నిర్లక్ష్యంతో కూడిన ప్రార్థన. అంటే తన దేవుడు గొప్పోడని విషయం ఏలియాకు తెలీదా? చాలా తెలుసు. దానికన్నా ముందుకు ఎన్నో అద్భుతాలు చేశాడు. కరిమేలు పర్వతం పైన పెద్ద అద్భుతం చేసుకొని సవాలు చేశాడు. అలాంటి ఏలియా నిర్లక్ష్య స్వభావంలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా చంపే తండ్రి, ప్రభా తీసుకెళ్ళిపో, ప్రభా ఎందుకు ప్రభా ఇక నేను బతుకుండని చెప్పి తన నిర్లక్ష్యాన్ని దేవునికి వ్యక్తపరుస్తున్నాడు. గమనించండి, మన శక్తికి మించిన ప్రయాణం మనం చేస్తున్నప్పుడు మనలో ఉన్న నిర్లక్ష్యాన్ని మనం సరి చేసుకోవాలి. ఈరోజు చాలామంది కూడా వాళ్ళ నిర్లక్ష్యాన్ని సరి చేసుకోలేకపోతున్నారు. అంటే నిర్లక్ష్యం అంటే మేము ప్రతి ఆదివారం మందిరానికి వచ్చేస్తున్నామండి, కరెక్ట్గా మేము అన్నీ కూడా వెళ్తున్నామండి, మేము అన్నీ కూడా చక్కగా చేసుకున్నాను, కానుకలన్నీ సరిగ్గా ఇచ్చాను. ఇది కాదండి, నేను దీనికోసం మాట్లాడట్లేదు. గమనించండి, మన జీవితంలో కొన్ని పరిస్థితులు వస్తాయి. ఎలా అంటే లోకమా దేవుడా అనే పరిస్థితులు వస్తాయి. ఎప్పుడు వస్తుంది చెప్పని? సరిగ్గా పెళ్లి టైంలో వస్తుంది. ఎప్పుడు వస్తుంది? పెళ్లి టైంలో వస్తుంది. పక్కోడు ఒకడు వచ్చి అంటాడు, కుటుంబీకులు వచ్చి అంటారు, ముహూర్తం పాటించకపోతే నీ పిల్లలకి అంత అశుభమే చదువుతుంది, వాళ్ళ జీవితం మొత్తం పోతుందని చెప్పేసి ఒకడంటాడు. ఇంకొకటేమో ఆధ్యాత్మికంగా పాస్టర్ గారి నోట్ల నుంచి వచ్చింది మాట ఏంటంటే, అన్య ఆచారాలకు వెళ్ళకమ్మా, దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుని చెప్పి ఒకవైపు మనం చేస్తూ ఉంటాం. కానీ చాలామంది దేనికి వెళ్ళిపోతారు తెలుసా? ముహూర్తాలకే. ఎంతోమంది పెళ్ళిళ్ళకి రాటేసిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది పెళ్ళిళ్ళకి హల్దీ ఫంక్షన్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది పెళ్ళిళ్ళకి పందిర్లు వేసిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది పెళ్ళిళ్ళకి చాలా మెహందీ ఫంక్షన్ అని, సంగీత్ ఫంక్షన్లు అని చాలా చేసిన వాళ్ళు ఉన్నారు. బాధ ఎక్కడవుతుందంటే పంతుల ప్లేస్లో ఎవరుంటాడు? ఇప్పుడు ఎలా చెప్పేస్తున్నారు చూడండి. పంతులు గారి ప్లేస్లో ఎవరుంటారు? పాస్టర్ గారు ఉండి ప్రార్థన చేస్తారు. పాస్టర్ గారు ఒకరోజు మా తెలిసిన ఒక ఆమె, పాస్టర్ గారు రండి వచ్చి మా పిల్లలకి పెళ్ళి అవుతుందండి, 2 పిల్లలకి ఒకేసారి పెళ్లి చేస్తున్నాను, చాలా సంతోషం, వెంటనే వస్తానమ్మా అని చెప్పి ప్రార్థన పిలిచేదేమో అనుకున్నాను. నేను అనుకున్నాను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయలేమంటే రాటేస్తున్నారు. అక్కడ ఆ రాటే పసుపు నాతోనే తోయిచ్చేస్తున్నారు అన్నీ కూడా. అదండి ఇదేట్రా బాబు ఎలాగుంది, నాది చాలా గౌరవం అనిపించింది. నేను ఇంకా మనసు ఒప్పుకోక, అమ్మ నేను ఇది చేయను, అందుకైతే ఇంట్లోకి వచ్చి నేను ప్రార్థన చేసి వెళ్ళిపోతాను, కానీ నా వల్ల ఇది కాదు తల్లి అని చెప్పి ఏదో రకంగా ప్రార్థన చేశాను. గమనించండి, నిర్లక్ష్యాన్ని సరి చేసుకోండి. ఈరోజు క్రైస్తవులందరికీ కూడా ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు, పెద్దవి ఇన్స్టెంట్గా అలాగైపోవాలండి. ఈరోజు ప్రార్థన చేస్తే రేపు నాకు అనారోగ్యం పోవాలి, ఈరోజు ప్రార్థన చేస్తే రేపటికి నాకు అద్భుతాలు జరిగిపోవాలని చెప్పి చాలామంది కూడా ఇలాగ క్రైస్తవులకు అడుగు పెడతారు. గమనించండి, ప్రతి ఒక్క దానికి కూడా ఒక సమయం ఉంది. అబ్రహాముని దేవుడు రాత్రికే ఒక మంచి కుబేరుడిగా ఆశీర్వదించలే. 22 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు? 22 సంవత్సరాలు. దావీదుని దేవుడు ఎప్పుడైతే మహారాజుగా నియమించుకున్న తర్వాత అనగా అభిషేకింపబడిన దగ్గర నుంచి ఆయన అంతపున ఒక సింహాసనం రాజస్థానం ఎక్కడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది తెలుసా? 14 సంవత్సరాలు పైగా పడింది. మన జీవితంలో కూడా రాత్రికే ఏ అద్భుతాలు జరగవు. ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి, ఏ శ్రమ వచ్చినా కూడా అది మన మంచికే,
ఏది జరిగినా కూడా అది మన మంచిగా. ఇది నా జీవితం ఎగ్జాంపుల్ తీసుకుని, ఎందుకంటే మా అమ్మ నాన్నగారు చనిపోయినప్పుడు ఒకనొక స్థితిలో నేను ఏమనుకున్నానంటే, కొన్ని మాటలు విని చాలామంది అన్న మాటలు ఏంటంటే, దేవుడు ఎక్కడ ఉన్నాడండి, దేవుడు ఎక్కడ చేశారండి, అంత పెద్ద పాస్టర్ గారు వెళ్ళిపోయారు, ఇప్పుడు మన బతుకులు ఎలాగని చెప్పి చాలామంది కూడా దేవుణ్ణి దూషించడం మొదలుపెట్టారు. నిజానికి ఆ మాటలు విని నేను కూడా నిజం అనుకున్నాను. అమ్మో దేవుడు లేడేమో, దేవుడు ఉంటే ఎలా జరుగుతుందా అని చెప్పి అనుకున్న సమయంలో దేవుడు మాట్లాడిన తర్వాత నా నిర్లక్ష్యాన్ని ఎప్పుడైతే నేను సరిచేసుకున్నానో, ఈరోజు నా తమ్ముడు నేను చేస్తున్న సువార్త అనేక మంది చూసి అంటుంది ఏంటంటే, ఎస్ దేవుడు ఉన్నాడు కనుక పడిపోయిన వీళ్ళు బ్రతుకుని దేవుడు లేవనెత్తారు అన్నారు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా చెయ్యి విడిచిపెట్టడు. మనమే ఆయన చెయ్యిని విడిచిపెట్టే ప్రవర్తనలో చాలామంది వెళ్తున్నాం. గమనించండి, ప్రార్థనలు అనేక మంది చేస్తారు. ఎంత దౌర్భాగ్యమైన ప్రార్థనలు కొంతమంది చేస్తారంటే, ఒక అన్యుడు నా దగ్గరికి వచ్చి అయ్యగారు చాలా ట్రిమ్గా ఉన్నాడు, నీట్ అంటే అర్థం చేసుకొని ఎలా చెప్తున్నాడు, చాలా నీట్గా ఉన్నాడు, బాగున్నాడు, మనిషి కూడా చూడడానికి బక్కగా మంచి టీషర్ట్ వేసుకొచ్చాడు, చిరిగిపోయిన ప్యాంట్లన్నీ వేసుకుని వచ్చాడు. పోన్లో అదొక స్టైల్ అంటున్నారు, దేవుని కృపను బట్టి చిరిగిపోయిన ప్యాంట్లు కూడా స్టైల్లే. అయితే మొత్తానికి వచ్చిన తర్వాత, అనియా మీతో నేను పర్సనల్గా మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి, నా పేరు దయచేసి బయటకు చెప్పకండి, కానీ నాకు ఒక సాక్ష్యం ఉంది, అది చెప్పాలని కోరుతున్నాను. అమ్మ బాబోయ్, ఒక సేవకుడికి పాపాత్ముడు చక్కగా పరిశుద్ధంగా మారితే దానికి మించిన భోజనం ఇంకోటి ఉండదు. అది మామూలుగా అదొక ఫీలే వేరేగా ఉంటుంది. సేవకులు తప్ప ఇంకెవ్వరికి అర్థం కాదు. ఆయన ఎప్పుడైతే నేను పాపాత్ముని, మీ వాక్యాలు విన్న తర్వాత నేను ఎంతో మోటివేట్ అయిపోయాను, మీ వాక్యాలు విన్న తర్వాత నేను ఎంతో ధైర్యం తెచ్చుకున్నాను, నా పాపపు జీవితాన్ని విడిచిపెట్టి నేను దేవుని కోసం బ్రతుకుదామని చెప్పి తీర్మానం తీసుకున్నాడు. అబ్బా గుండె చల్లగా అయిపోయింది. అమ్మ మంచి మాట చెప్పారో తమ్ముడు, అయితే అన్యా దానికన్నా ముందు నీకు కొన్ని మాటలు చెప్పాలి. ఏదో బాంబు పేల్చేటట్టు ఉన్నాడు రీడు అనుకున్నాను. అయితే అన్నాడు, అన్యా నన్ను దాదాపు 30 మంది అమ్మాయిలు నన్ను ప్రేమించారు. ఎంతమంది? 30 మంది అమ్మాయిలు ప్రేమించాను. నేను అనుకున్నాను మనసులో, సమరయ స్త్రీ అన్నయ్యవరా నువ్వు అనుకున్నాను. అవునండి, సంసోన్ 2లో అనిపించింది నాకు. ఎంత ఘోరం ఉంటే 30 మంది అమ్మాయిలు ప్రేమించారట. నేను అది విన్న తర్వాత నవ్వాలా, ఏడవాలా, ఎలా రియాక్షన్ అవ్వాలి అర్థం కాక, అవునా తమ్ముడు 30 మందిని అంటే నేను ఇప్పుడు పొగడాలా వ్యక్తిని, ఆడంత చెప్తున్నాడు నాతో, చెప్తూ అది చెప్తున్నాడు, ఇది చెప్తున్నాడు. మొత్తానికి ఇప్పుడు ఆ 30 మందిని నేను వదిలేయాలి అనుకున్నానండి. నన్ను ఆ పని చేసి ఉంటే వాళ్ళందరూ నా మీద వచ్చి పడతారా, ఆ పని చేయక 30 మంది వచ్చి నా మీద పడతారు, అలాంటి పనులు చేయకు, దేవుని కృపను బట్టి సలహా ఇవ్వ అన్నాడు. ఇలాంటి సలహాలు ఎంత భయం వేసేద్దంటే, బెడిసి కొడితే ఎవరి మీద కొడతా తిరిగి. బాగా చెప్పారు తల్లి, ఎవరు చెప్పారు, ప్రత్యేకమైన వందనాలు. పాస్ట్ గారి మీద కొడతాడు, అన్నీ అంతే కదా. సావు వరకు ఆడు కొన ప్రాణంతో కొడతాడు, కొట్టిందో అప్పుడు పిలుస్తారు, పాస్ట్ గారు రండి వచ్చి మా వాడు ప్రార్థన చేయాడు. అప్పటికి ఒక ఎగుడు అని ఉంటాడు, అలాంటి ప్రార్థన చేయమంటారు. అలాంటి పరిస్థితి నేను చెప్పాను, తమ్ముడు ప్రార్థన చేసుకోరా, దేవుడే అన్ని కూడా వదిలేస్తాడులే, ఏదో చేసిన దేవుని కృపను బట్టి. మళ్ళీ ఫోన్ నాకు చేసి రిపోర్ట్లు ఎత్తున్నాను, నాకు 2-3 మంది వదిలిస్తలేడు దేవుని కృపను బట్టి అంటున్నాడు. అమ్మ బాబు ఇలాంటి విశ్వాసులు కూడా ఉంటారా. ఇంకొక మహాతల్లి ఫోన్ చేసి అంటుంది, పాస్టర్ గారు అర్జెంట్గా ప్రార్థన చేయండి. అప్పుడు నా పొజిషన్ ఎలాగో తెలుసా, ఎందుకంటే విశ్వాసుల యొక్క ఫోన్ కాల్స్ మిస్ అవ్వడానికి సేవకుడికి మనసు ఒప్పుకోదు. ఆ టైంలో నేను స్నానం చేస్తున్న ఫోను మా ఆవిడేమోంచి, అయ్యగారు ఏంటి మీకు ఫోన్ వచ్చేస్తుంది అంటే అదే సబ్బొట్టుకుని అలా బయటకు వచ్చిన తర్వాత ఫోన్ పట్టుకుంటే తల్లి గారు, పాస్టర్ గారు ప్రైజ్ రాడమ్మా ఏటి తల్లి చెప్పండి, నా కోసం ప్రార్థన చేయండి, తప్పకుండా ప్రార్థన చేస్తాను తల్లి. దేనికోసం ప్రార్థన చేయాలంటే తొడ నరం పట్టిందండి, ప్రార్థన చేయండి అన్నారు. ఏటి పట్టింది? తొడ నరం. మనసు ఎలాగైపోద్ది అంటేనండి, అప్పుడు నా పొజిషన్ ఎలాగుంది, మొత్తం సబ్బుతో బయటకు వచ్చింది, ఎండిపోతుంది మొత్తం. నేను ఇంకేం చేయను, ఆవిడని ఏమొచ్చి నేను బాధ పెట్టలేను. ప్రభువా తొడను ముట్టు తండ్రి, తొడ నరం పట్టిసిందరు ప్రభువా, తొడ నరం ఏమొచ్చి ఇది చేయి తండ్రి. ఏంటి ఎంత దౌర్భాగ్యం అండి, చిన్నవండి. అది ఎలాగుంటుందంటే, ఇంకో చెప్పాలి కొన్ని విషయాలు మీకు. మీలో నవ్వుతున్నాను, చాలామంది చేసిన పనులు ఉన్నట్టున్నాయి. ఇంకొకసారి ఒక మహాతల్లి వచ్చేది మా నాన్నగారు ఉన్నప్పుడు జరిగిన సంఘటన. ఎందుకంటే శ్యామ్ కుమార్ గారికి, శామ్యూల్ జాక్ అనే నాకు, నా తమ్ముడికి ఇలాంటి క్యాండిడేట్స్ తగులుతారు దగ్గర మాకు. ఒకరోజు సంఘానికి ఒక ఆవిడ వచ్చిన తర్వాత
వాక్యం అయిపోయిన తర్వాత, ప్రార్థన అయిపోయిన తర్వాత దాదాపు కొంత క్యూ ఉంటుంది ప్రార్థనలు చేయించుకోవడానికి. అలాంటి సమయంలో ఒక తల్లిగారు దాదాపు అందరినీ పంపించేస్తుంది, కానీ ఆవిడ రావట్లే. మా నాన్నగారు గమనిస్తున్నారు, మా నాన్నగారు చెప్పిన మాట గమనిస్తున్నారు. మొత్తానికి ఆవిడ గారు తరుణం రానే వచ్చింది. వచ్చిన తర్వాత బైబిల్ పట్టుకుని బైబిల్లో చూపించి, అయ్యగారు ప్రార్థన చేయండి అన్నది. దేనికి? గట్టి చెప్పండి. బైబిల్కి ప్రార్థన చేయమంటున్నారు. మా నాన్నగారికి నాకన్నా కొంచెం ఉంది. ఏంటంటే మా నాన్నగారు వెంటనే, ఏమ్మా బైబిల్కి జ్వరం వచ్చిందా, మోషన్స్ పట్టిందా, బైబిల్కి దేనికి తల్లి ప్రార్థన చేయమంటే, మొత్తానికి ఆవిడది ఇంకా పట్టలాక మా నాన్నగారు చేశారు, ప్రార్థన చేశారు. జరిగినది ఏంటంటే, బయటికి వెళ్తే కొంతమంది విశ్వాసాలు చెప్పారు. ఆ రోజట ఆ మహాతల్లి చేసిన పని ఏంటంటే, బైబిల్ మధ్యలో ఆదిలక్ష్మి, ఇంకా ఇదేంటి దుర్గలక్ష్మి బంపడ్రాలు టికెట్స్ పెట్టుకుని వచ్చింది. లోపల టికెట్స్ పెట్టుకుని వచ్చి ఏది కొడితే తగులుతుందిలే అని చెప్పేసి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసింది. ప్రార్థన చేసిన తర్వాత ఈ విషయం మా నాన్నగారు తెలుసుకుని వచ్చేవారు. ఆవిడ వచ్చిన తర్వాత నన్ను కల్పించాను అన్నప్పుడు ఆవిడని కల్పించారు. ఆ పక్కన వాషింగ్ నేను పక్కన నించున్నాను. అయితే అన్నారు మా నాన్నగారు, ఎందుకమ్మా పని చేసావు, తప్పు కదా అమ్మ అంటే, అయ్యగారు మా ఇబ్బందులు అలాగ ఉన్నాయండి, ఆర్థిక సమస్యలు ఏదో రకంగా పోతాయని ఉద్దేశంతో చేశానండి. తప్పమ్మా, దేవుడికి అలా నచ్చదంటే, ఆ విశ్వాసి మహా తెలివైందే, అందుకేనండి మా పేరు మీద రాదని మాకు తెలిసే మీ పేరు మీద ఒకటి పెట్టాను, శామ్యుల్ జాక్ గారి పేరు మీద ఒకటి పెట్టాను, జాయ్ విలాస్ కుమార్ గారి పేరు మీద ఒకటి పెట్టాను అనగానే గుండె జారిపోయింది ఒక్క సెకండ్. ఏంటి ఎంత దౌర్భాగ్యంగా ఉన్నారండి. ఆ విశ్వాసి చెబుతుంటే, అబ్బా ఎంత భక్తి తల్లి. ఏం సరి చేసుకోవాలి? నిర్లక్ష్యాన్ని సరి చేసుకోవాలి. గమనించండి, ప్రార్థన చేసేటప్పుడు దయచేసి దేవుని ముందు ఎగతాళి ప్రార్థనలు దయచేసి పెట్టకండి, అసహ్యమైన ప్రార్థనలు పెట్టకండి. ప్రార్థన అంటే ఏంటి తెలుసా? మన వల్ల ఏదైతే అవ్వదో అది దేవుడి వల్లే అవుతుంది అనే విశ్వాసం మనలో ఉండేటప్పుడు మనం చేసే మొరే ప్రార్థన. ఏలి అన్ని విధాలు కూడా కర్మేలు పర్వతము పైన సవాలుతో కూడిన ప్రశ్న. యెజెబెల్ ఏమో ఒక పక్కన 600 మంది బయలు ప్రవక్తలు తీసుకొచ్చి భయంకరంగా పూజలు చేయడం మొదలుపెట్టింది. ఒకానొక పరిస్థితిలో ఏలియా ఒక్కడే నించున్నాడు. అలాంటి సమయంలో ఏలియా ఒకటే ప్రార్థన చేశాడు, ప్రభువా ఇది నా శక్తి కన్నా మించినది, దీన్ని జయించాలంటే నీ శక్తి వల్లే సాధ్యం ప్రభు అని చెప్పి ఆయన ప్రార్థన చేశాడు. ప్రభు ప్రార్థనకి అంగీకరించాడు. ఈరోజు మనలో నిర్లక్ష్యాన్ని దయచేసి సరి చేసుకోండి. ఈరోజు ఎంతోమంది కూడా ఉపవాస ప్రార్థన చెయ్యండి అంటే డైటింగ్ల కోసం చాలామంది చేస్తారు. నిజం, చాలా ఘోరంగా ఉన్నారండి విశ్వాసులు. అంతే భయము అంటే విశ్వాసులకు వాక్యం చాలా కొంచెం ఆందోళన వచ్చేస్తుంటుంది అప్పుడప్పుడు కూడా. గమనించండి, డైటింగ్ల కోసం మీరు ఉపవాస ప్రార్థనలు చేయడం కాదు. ఉపవాస ప్రార్థన అంటే మనము ఆకలితో ఉన్నప్పటికీ కూడా మందిరంలో కూర్చొని ప్రార్థన చేసి సమయంను మర్చిపోయి, కుటుంబాన్ని మర్చిపోయి ఏకాంతముగా దేవునితో గడుపుతాం చూడండి, ఆ ప్రార్థనకి మట్టుకే ప్రభు జవాబిస్తాడు. నేను డైటింగ్ చేస్తున్నానండి, మరి కొంతమంది ఎలా చేస్తారంటే ఆఫీస్ వాళ్ళందరికీ తెలియాలని చెప్పేసి ఆఫీసుల మధ్యలో కూర్చొని బటర్ మిల్క్ తాగుతాడు, జ్యూస్ తాగుతాడు. ఎందుకు రాలా జ్యూసులు తాగుతున్నావు, ఎందుకు బటర్ మిల్క్? నేను ఈరోజు 21 దినములా ఉపవాస ప్రార్థన చేస్తున్నానని చెప్పి అంటారు. కట్టింగులు కొంతమందికి బాధ అనిపిస్తుంటుంది. గమనించండి, ఇలాంటి ప్రార్థన దేవుడు ఆలకించడు. మీ నిర్లక్ష్యాన్ని దయచేసి సరి చేసుకుని. అందుకని వాక్యము చెప్తుంది, ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము దయచేసి తెరవండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 5, 5వ అధ్యాయము 24 చదవండి అమ్మా. సైన్యములకు అధిపతి యెహోవా ఒక ధర్మశాస్త్రమును నిర్లక్ష్యపెట్టుదురు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్కును తృణీకరించుదురు. కాబట్టి అగ్ని జ్వాల కోయకాలు కాల్చివేయునట్లు ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారు వేరు కూలిపోవును, వారి పువ్వు ధూళి వలె పైకి ఎగిరిపోవును. చాలు. నిర్లక్ష్యంతో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. అంటే కోయకాలు అనగా ఆ చెక్క ఎలాగైతే ఒక అగ్నిజ్వాలలో కాలిపోతుందో, ఎలాగైతే పువ్వు అనేది అగ్ని అంటగానే ఎలాగైతే ధూళి వలె ఎగిరిపోతుందో, మన పైన అపవాదిగాడి సమస్యలు దాడి చేస్తున్నప్పుడు ఇది అగ్నిజ్వాలలు వంటిది అని చెప్పి నువ్వు అనుకున్నావా,
ధూళి వలె ఎగిరిపోతావు. కోయ కాలు వల్ల నీ కాలు అనగా నీ ఆత్మీయమైన జీవితము కాలిపోతుంది. అందుకనే దేవుని వాక్యము చెబుతుంది, మీరు దేవుని యొక్క వాక్కును తృణీకరించద్దు. దేవుని యొక్క వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకొని మీరు కానీ ముందుకు వెళ్ళినట్లయితే నా ప్రభు ఖచ్చితంగా మీకు విజయాన్ని కలుగు చేస్తాడు. హల్లెలూయా. ఏలియా ఎప్పుడైతే ఆ ప్రార్థన చేశాడో వెంటనే దేవుని దూత ప్రత్యక్షమైపోయిన వెంటనే అమ్మో తృణీకరించాడు. అనగా తన నిర్లక్ష్యాన్ని మొత్తము కూడా పక్కన పెట్టిన తర్వాతే ఆయన శక్తికి మించిన ప్రయాణము చెయ్యగలిగాడు. ఈరోజు చాలామంది కూడా అల్ప విశ్వాసముతో, దయచేసి అనగా అవిశ్వాసముతో ఎప్పుడు కూడా మీ ఆత్మీయమైన జీవితాన్ని ప్రయాణము చేయకండి. దావీదు అనేవాడండి, మామూలుడు కాదు, ఒక గొర్రెల కాపరి, ఒక పనికిరాని దావీదుని దేవుడు ఒక మంచి స్థానంలో పెట్టిన తర్వాత యుద్ధానికి వెళ్ళమని దేవుడు పంపిస్తే బెత్షెబాతో పాపము చేయడానికి దావీదు నిర్ణయం తీసుకుని, అనగా తన భర్త అయిన ఊరియాని చంపించాడు. బెత్షెబాతో పాపము చేసిన తర్వాత అనగా తన యొక్క నిర్లక్ష్యము మొత్తం కూడా ఎప్పుడైతే వ్యక్తపరిచాడో దావీదు దీవించబడ్డా, ఆ యుద్ధం ఓడిపోయాడు. వాళ్ళిద్దరికీ పుట్టిన మొట్టమొదటి ప్రథమ సంతానాన్ని దేవుడు లాక్కున్నాడు. అనేకమైన రకాలుగా ఆయన హింసలు పొందిన తర్వాత నాతాను ప్రవక్త వచ్చి సరిచేశాడు. బాబు ఎంత పెద్ద తప్పు చేసి నీకు తెలుస్తుందా? బెత్షెబాతో అసహ్యమైన పని చేస్తావా? బెత్షెబాతో అంత భయంకర పాపము చేస్తావా? ఆ పాపము చేయకుండా కాకుండా అమాయకుడు నీ కోసం పనిచేశాడు, దేశం కోసం పనిచేశాడు, దేవుని కోసం పనిచేసిన తన భర్తని ఊరియాని చంపేస్తానని చెప్పి దావీదుని ఎప్పుడైతే నాతాను ప్రవక్త వచ్చి గద్దించాడో వెంటనే దావీదు తన నిర్లక్ష్యాన్ని సరిచేసుకున్నాడు. సరిచేసుకున్న తర్వాత వీళ్ళిద్దరికీ పుట్టిన కుమారుడైన సొలొమోనుని దేవుడు మళ్ళీ మహారాజుగా దేవుడు దీవించాడు. ఎప్పుడు ఇదంతా జరిగింది? నిర్లక్ష్యాన్ని ఏం చేసుకున్నాడు? సరి చేసుకున్నాడు. సంసోను అనేవాడు కూడా చూడండి ఎంత దౌర్భాగ్యం అయిపోయిందో. సంసోను అనేవాడు ఎప్పుడైతే బాబు ఫిలిస్తీన్కి ఇశ్రాయేల్ దేశం ఎవరైనా వస్తే, నువ్వు ఇశ్రాయేల్ దేశం పైన ఎవరైనా దాడి చేస్తే నువ్వు వాళ్ళని కాపాడాలి, నువ్వే వాళ్ళని చూసుకోవాలని చెప్పి ఒక మంచి బలము, ఒక మంచి శక్తి, మంచి ఆ బుద్ధి బలం అన్నీ ఇచ్చినప్పుడు ఈ సంసోను దెలీలా అనే యొక్క స్త్రీ మోహంలో పడిపోయిన తర్వాత తన బలమంతా ఎక్కడుంది? గట్టి చెప్పండి. జుత్తులో ఉంది. ఆ జుత్తికి ఒక రహస్యం ఎప్పుడైతే దెలీలాకు అప్పగించాడో ఆమె గారు వెనక నుంచి ఏం చేస్తారు మేడం గారు? సబాష్, కత్తిరించేశారు. కత్తిరించిన తర్వాత ఫిలిస్తీన్లకి సంసోను అప్పగింపబడ్డాడు. ఏం సరి చేసుకోలేకపోయాడు? నిర్లక్ష్యాన్ని సరి చేసుకోలేకపోయాడు. గమనించండి, ఈరోజు మనలో చాలా నిర్లక్ష్యం ఉంది. మందిరానికి కొంతమందికి రండి అంటే టైం కుదరదండి పాస్టర్ గారు, మందిరం దూరం అయిపోతుంది పాస్టర్ గారు, టైం మాకు కరెక్ట్గా బ్యాలెన్స్ అవ్వట్లేదు పాస్టర్ గారు. వేరే వాళ్ళ దగ్గరికి ఏమొచ్చి ఊరి మీద ఎవరైనా పెళ్ళికి పిలిస్తే టైంకి వెళ్ళిపోతావా? టైంకి వెళ్ళిపోయి భోజనాలు కూర్చుంటారా? దేవుని మందిరానికి వచ్చేసరికి ఎంత ఘోరంగా కొంతమంది మొక్కలు ఎడతారంటే వాక్యం ఒక నిమిషం ఎక్కువైపోయింది అనుకోండి, కిందన కొంతమంది విశ్వాసులు నీకు తీరుకుంది నాకు తీరుక లేదు అన్న ఫేస్ ఫీలింగ్లు ఆడతారు కొంతమంది. అంటే నాకు టైము లేదు, నీకు టైం ఉంది కాబట్టి నువ్వు చాలా చెప్పుకుంటున్నావు అని చెప్పి కొంతమంది ఫేస్ ఫీలింగ్స్ పెడుతుంటారు. గమనించండి, చాలా తప్పు. వాక్యము మీతో మాట్లాడుతున్నప్పుడు, వాక్యము మిమ్మల్ని ఒక రకంగా గద్దిస్తున్నప్పుడు దానికి లోబడి నువ్వు వెళ్ళినట్లయితే నీ బ్రతుకు మారిపోద్ది. సమూయేలుని ఎప్పుడైతే మందిరంలో కూర్చున్నప్పుడు దేవుడు పిలుచుకున్నాడో, సమూయేల్ 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 ఎన్నిసార్లు పిలుచుకున్నాడు? వెరీ గుడ్, 3 సార్లు పిలుచుకున్నాడు. 3వసారి సమూయేలు వెళ్ళి ఏలీ దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు మీరు ఏమో నన్ను పిలిచారంటే, నేను పిల్లలేదు బాబు, మళ్ళీసారి కానీ అదే మాట కానీ వస్తే చిత్తము నీ దాసుడు, వెరీ గుడ్, ఆలకించుచున్న మాట అన్నాడు. 3వసారి సమూయేలు అనే స్వరం వినబడింది. వెంటనే సమూయేలు చిత్తము నీ దాసుడు ఆలకించుచుని అన్నాడు. ఇద్దరు మహారాజును అభిషేకించే ప్రవక్తగా దేవుడు మార్చేశాడు. దేవుడు మాటను వినండి, నిర్లక్ష్య పడకండి. వాక్యం వినేటప్పుడు ఇది నా కొరకే, పక్కోడికిలే, ఎవడికోలే అని చెప్పి దయచేసి ఆ నిర్లక్ష్యం పెట్టదు. ఒకరోజు ఒక సభకు వెళ్ళాను. సభకు వెళ్ళిన తర్వాత అది అవుట్డోర్ మీటింగ్ ఉండడం వల్ల కొన్ని 100 మంది కూర్చున్నా నా ముందున ఇక్కడ ఇలా చైర్స్ లేవు, కానీ అప్పుడు కిందన కూర్చున్నారు అందరూ కూడా. కిందన కూర్చున్న సమయంలో నా ముందున ఒక ముసలామె కూర్చుంది, అంటే కరెక్ట్గా ఈ స్పాట్లో కూర్చుంది. సేవకుడు వాక్యం చెప్తుంటే ఎవరన్నా కదిలినా, ఎవరన్నా ఫోన్ మాట్లాడినా, ఎవరన్నా ఏదైనా చేసినా కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటారు, అనగా పరిశుద్ధాత్మ కొంచెం అణిచివేస్తున్నట్టు ఉంటారు. అలాంటి సమయంలో ఆ పెద్దామె నా ముందు కూర్చొని ఆమె కాలు నా వైపు పెట్టి ఇలా పెట్టి ఇలా ఆడుతుంది. ఇలాగా ఆడుతుంటే నేను చూస్తున్నాను, ఒక 5 నిమిషాలు అవుతుంది. ఆమె కాలు తీస్తాను,
పెద్దాము కదా, తిమిరి పడిచినట్టు ఉంది పాపం కాలు, అందుకే పాపం జారిపెట్టినట్టు ఉంది మొత్తం. సరే మొత్తం చూశాను, పావుగంట అవుతుంది, ఒక 20 నిమిషాలు అవుతుంది, ఆమె తీస్తుందేమో అంటుంటే నాకు ఇంక మనసు ఒప్పుకోదు. ఇలాంటివి నాకు ఉంటే ఇంకా గుండె చల్లొచ్చేద్ది నాకు. అప్పుడే ఇంక ఉండలేక నేను మైక్ ఇలా పెట్టేసి, అమ్మగారు కొంచెం కాలు తీయండి, మీరు మొత్తం లాడిచ్చేస్తున్నారు, మొత్తం నా వైపు తిరిగి, దయచేసి అది తీయండి అంటే ఎంత తెలివి మీరు సమాధానం ఇచ్చిందంటే, మీరు అన్ని బుర్ర బాధిస్తున్నానండి ఆ రోజు. సమాధానం ఏంటి చెప్పనా? దావీదు అయ్యగారు, దావీదు కోసం మీరు చెప్తున్నారు కదా, అదే దావీదు ఒక కీర్తనలో ఒక మాట రాసి ఏంటంటే, నీ వాక్యము పాదాలకు. మీకు అర్థమైపోయింది. ఇప్పుడు నేను వాక్యము చెప్తున్నాడు, ఇప్పుడు ఏం పెట్టి కొడుతుంది? కాలు కొడుతుంటే ఇప్పుడు నా వాక్యం ఆవిడకి ఏటట? పాదాలకు దే. అబ్బాబ్బాబ్బా తల్లి, అది ఆత్మీయంగా దావీదు పాపం రాస్తున్నాడేమో, పిచ్చాడు పాపం, తెలియక రాస్తాడు. తల్లి నువ్వు మహాజ్ఞానివి, కొంచెం మడిచే అమ్మ, నేను చెప్పలేకపోతున్నాను వాక్యం. ఎంత తెలుగు మీరిపోయిన ఉండారండి. ఇంకొకసారి యూత్ మీటింగ్కి వెళ్ళానండి, ఉద్యోగం అండి. ఆ రోజు యూత్ మీటింగ్లో మామూలుగా రగల్లా. నేను అంతా కూడా అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తున్న సమయంలో మా తమ్ముడు ప్రైజ్ అండ్ వర్షిప్ చేస్తున్న సమయంలో నా ముందు నా ఒక యవనస్తుడు, ప్రభా కృపను కుమ్మరించేయి, ప్రభా కృపను కుమ్మరించేయి, ప్రభా కృప నాకు కావాలంటుంటే, అబ్బా సబాష్, ఇది కదా యవనస్తు నుంచి కావాల్సిందని చెప్పి నేను అన్నాను, ప్రభా కృప ఇచ్చే ప్రభా అని చెప్పి నేను ప్రార్థన చేశాను. తెలియదు నాకు, వెళ్ళిపోతుంటే కార్ డోర్ ఓపెన్ చేసిన వెంటనే అయ్యగారు వచ్చి, పాస్టర్ అన్నయ్య నా కోసం ప్రార్థన చే అన్నాడు. అమ్మో తమ్ముడు, చూశాను రా, కృప కావాలి అంటున్నావు కదా, కృప నీకు వచ్చేద్ది, ఆ ప్రభువా కృపను కలిగించండి. బయటలో ఉన్నా, దేవుడు కృప కాదు, యూత్లో ఉన్న కృప నాకు కావాలి అంటున్నాడు. ఎలా అంటే నాకు ఇలా టోల్ తగులుతుంటే, అబ్బా ఎంత మంచోలో మీరు అందరూ అనిపిస్తుంటుంది. ఏటి సరి చేసుకోవాలి? రెండోదిగా నిర్లక్ష్యాన్ని. అమ్మాయిల కోసం చర్చిలకు రావడం కాదు, అబ్బాయిల కోసం చర్చికి రావడం కాదు, అక్రమ సంబంధాలు వివాహం అయిన తర్వాత పెట్టుకోవడం కాదు, కానీ ఇవన్నీ మనం సరిచేసుకొని, వా నువ్వు నాకున్నావు తండ్రి అని చెప్పి నువ్వు ధైర్యంగా దేవునికి ప్రార్థన చేస్తే, ఆ నిర్లక్ష్యాన్ని సరిచేస్తే, ఎలాగైతే శక్తికి మించిన ప్రయాణంలో ఏలియా విజయము పొందుకున్నాడో, నా ప్రభు మీ అందరికి అదే విజయాన్ని కలుగు చేయబోతున్నాడు. హల్లెలూయా. 2 విషయాలు ఆల్రెడీ మీ అందరికీ బోధించాను. మొట్టమొదటిగా దేవుడు ఉన్నాడని ధైర్యంతో వెళ్ళాలి. రెండోదిగా గట్టిగా చెప్పండి, నిర్లక్ష్యాన్ని సరి చేసుకున్నాడు. మూడోదిగా చివరిగా వచ్చిన మాట, నా పాయింట్స్ ముగిస్తాను, దయచేసి ఆ జాగ్రత్తగా ఆలకించండి. మూడోదిగా 1 రాజుల గ్రంథము 19వ అధ్యాయము ఒకసారి చూడండి. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయము 8వ వాక్యము చదవండి. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగలు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి. చాలు. ఇక్కడ ఎక్కడికి వచ్చేసాడు? దేవుని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి. హోరేబ్ అన్నా, సీనాయి పర్వతం అన్నా, దేవుడి పేరు పట్టిన కొండ అన్నా కూడా ఒకటే. గమనించండి, మీ అందరికి ఒక అనుమానం రావాలి, నాకు కూడా వాక్యం చేత ఒక అనుమానం వచ్చింది. ఏంటంటే, దేవుని ప్రత్యక్షత అనగా ఏదైతే ఈ 3 పనులు చేయాలనగా, సిరియా దేశానికి వెళ్ళు, ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళు, దాసుడైన పాస్టర్ గారైన ఎలీషాని అభిషేకించిన 3 పనులు బద్రి వృక్షం కింద ఇక్కడ చెప్పచ్చు కదా. బద్రి వృక్షం కింద దేవుని యొక్క ప్రత్యక్షత ఏలియాకి రావాలి కదా. హోరేబు దగ్గరికి ఎందుకు రమ్మంటున్నాడు? హోరేబు దగ్గరికి ఎన్ని రాత్రులు ప్రయాణం చేశాడు? 40 డేస్ ప్రయాణం చేసి హోరేబు దగ్గర ఆయన ఉపవాస ప్రార్థన ఎప్పుడైతే హోరేబు దగ్గరికి వెళ్ళాడో అప్పుడు అక్కడ దేవుని ప్రత్యక్షత పొందుకున్నాడు. ఇక్కడ మనం ఆత్మీయంగా గమనించవలసింది ఏంటంటే, లోకము నుండి దేవుని దగ్గరికి మనం రావాలి అనగా, బదిరి వృక్షం అనే లోకము నుండి ఏలియాను దేవుడు తీసుకెళ్ళి నేరుగా ఆత్మీయంగా హోరేబునకు తీసుకొచ్చాడు. అనగా తన దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత అప్పుడే దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. అప్పుడే దేవుని యొక్క తలంపును ఉద్దేశంలో చెప్పడం మొదలుపెట్టాడు. ఈరోజు ఈ శక్తికి మించిన ప్రయాణంలో మీరు కూడా విజయమును సాధించాలంటే, ఈ శక్తికి మించిన ప్రయాణంలో మీరు అందరూ కూడా ఒక సాహసోపేతమైన విజయాలు మీరు పొందుకోవాలంటే, లోకంలో కాకుండా దేవుని దగ్గరికి వస్తే ఖచ్చితంగా మీకు విజయాలు పొందుతారు. ఎప్పుడైతే మా అమ్మగారు నాన్నగారు దేవుని నిద్రించిన తర్వాత నాకు చాలామంది కొంతమంది సేవకులు
ప్రేమతో ఫోన్ చేయలేదు. ఈ మాట ఇప్పుడు నేను బాధపడుతున్న వాక్యం ఈ విషయం చెప్పడానికి. ప్రేమతో ఫోన్ చేయలేదు. వాళ్ళు సేవను లాక్కుందామని చెప్పి ఫోన్ చేశారు. మాకు దేవుడి దర్శనం చూపించాడండి, మాకు ఇలా చెప్తున్నాడండి, మా ఆఫీసులో కొంతమందికి ఫోన్లు చేయడం ఎలా చేస్తున్నాడు, మీకు శాలరీస్ కట్టగిస్తున్నాడా, సరిగ్గా చేయగలదని చెప్పి ఎలాగో రకంగా నాతో ఒకనొక టైంలో కొంతమంది వచ్చి నాకు చెప్పింది, మీకు నెలకి ₹1,00,000 ఇచ్చేస్తామండి, నీకు మీ తమ్ముడికి, మీరు చక్కగా ఈ సువార్తను మాకు ఇచ్చేయండి, పరిచయం మాకు ఇచ్చాను అన్నప్పుడు నేను నా తమ్ముడు ఒకటే ప్రార్థన చేశాం, ప్రభువా వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు తండ్రి, ఇలాగుని చేయమంటున్నారు ప్రభు అని చెప్పి ఎప్పుడైతే ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఒకటే, మనుషుల మాటలు నమ్మవద్దు, వాళ్ళని ఆశ్రయించద్దు, మనుషులను ఆశ్రయించట కంటే యెహోవాను ఆశ్రయించటం ఎంతో మేలు. ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చామో వాళ్ళ అవసరమే లేకుండా నా ప్రభు చేసేసాడు. హల్లెలూయా. ఇంతకుముందు వాళ్ళు వచ్చినప్పుడు అంటే ఇది గొప్ప అని చెప్పలేదు, ఎందుకంటే నేను నా తమ్ముడు యూజ్లెస్ ఫెలోస్, మేము పనికిరాని వాళ్ళం, నాకు అసలు చేత కాదు, మేము ఒక దద్దములం. కానీ దేవుని కృప ద్వారా యూస్ఫుల్ పర్సన్స్గా దేవుడు మమ్మల్ని మార్చేశాడు. ఇంతకుముందు ఎవరైనా సేవకులు వస్తే, ఎవరైనా మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి మేము చేతులు జోడించి దండం, అంటే నేను అగౌరవ పర్సన్ దయచేసి అనుకోద్దు, స్థితిని దేవుడు అలా మార్చుడు చెప్తున్నారు. నేను చేతులు దండం పెట్టుకుని ఉండేవాడిని. కానీ ఎప్పుడైతే నేను రావడం మొదలుపెట్టాను, మొత్తం అందరికీ లేచి నుంచి దండం పెడుతున్నారు, ప్రభా తండ్రి అసలు నేను ఎవరిని ప్రభా, అసలు హూ యామ్ ఐ, నేను అసలు నేను అంత అర్హుడినా, నేను అసలు అంత స్థితికి వెళ్ళడానికి సాధ్యం అవుతుందా? ఎస్, దేవుని దగ్గరికి వస్తే స్థితిగతులన్నీ కూడా ప్రభు తారుమారు చేసేస్తాడు. హల్లెలూయా. వాక్యం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే, ఒకసారి చెప్తాను. కానాను స్త్రీ ఎప్పుడైతే కానాను స్త్రీ కుమార్తెకు దయ్యం పట్టిందో, దయ్యం పట్టిన తర్వాత ఆమె ఒక పని చేసింది. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము 22వ వాక్యం చదవండి. ఇదిగో చదవండి. ఆ ప్రాంతము నుండి కానాను స్త్రీ ఒకతే వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని. చాలండి. ఇక్కడ 22వ వచనంలో చూసినట్లే కానాను స్త్రీ ఒకతే అనగా వచ్చి ఎవరి దగ్గరికి వచ్చింది? ప్రభు దగ్గరికి వచ్చింది. ముందు ఆమె ఎన్నో చేసింది. ఎందుకంటే కానాను స్త్రీ అంటే ఆ పరిస్థితి, వాళ్ళు ఉన్న ప్రదేశం అంతా కూడా కొంచెం యేసుప్రభు వారికి ఎగెన్స్ట్గా ఉండేవారు, అంటే పెద్దగా నమ్మేవారు కాదు. కానీ ఎప్పుడైతే యేసుప్రభు వారు వస్తున్నారని విషయము తెలుసుకున్న వెంటనే ఈ కానాను స్త్రీ ఎవరి దగ్గరికి వచ్చింది? ఇప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి తన స్థితిని చేసి చెప్పుకుంది, అయ్యా దావీదు కుమారుడా దయచేసి నన్ను కరుణింపు, నా కుమార్తె ఈ పొజిషన్లో ఉంది, నా పరిస్థితి ఎలాగ ఉంది, ఇంట్లో ఉండలేకపోతున్నాను, కేకలేసేస్తుంది, పిచ్చిదానిలా మాట్లాడుతుంది, ఏమి చేయాలో అర్థం కాని సమయంలో దేవుడు అద్భుతమైన సమాధానం చూడండి. 28వ వచనంలో చూడండి. అందుకు యేసు, అమ్మ నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను. చాలు. ఎవరి దగ్గరికి వచ్చిన తర్వాత ఎంత అద్భుతం జరిగింది? యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిన తర్వాత గమనించండి, మీ జీవితాల్లో దైవ కార్యాలు జరగాలి అంటే, దైవ అద్భుతాలు జరగాలంటే దేవుడి దగ్గరికి కాకుండా మనుషుల దగ్గరికి వెళ్తే జరగవు. మీరు దేవుని దగ్గరికి వస్తేనే దైవ కార్యాలు జరుగుతాయి. హన్నాకి కుమారుడు కావాలని చెప్పి భయంకరంగా వేదన, పెనిన్ అన్న మాటలు మామూలు మాటలు కాదు. ఎందుకంటే పిల్లలు లేని తల్లిదండ్రులు ఎంత అవహేళన చేస్తారు సమాజం, మీ అందరికీ తెలిసింది, ఆడవాళ్ళకి ఇంకా ప్రాముఖ్యంగా తెలుస్తారు. అలాంటి సమయంలో హన్న దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రభువా నాకు కుమారుడు కావాలన్నప్పుడు వెంటనే సమయాలు వచ్చాడు బయటికి. ఎవరి దగ్గరికి వచ్చి అన్న ప్రార్థన చేసింది? గట్టిగా చెప్పండి. దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసింది. ఈరోజు దేవుని దగ్గరికి వచ్చిన నీవు ఈ 21 దినముల ఉపవాస ప్రార్థనలో దేవుని దగ్గరికి వచ్చి ఎవరైతే ముమ్మారు ప్రార్థన చేస్తున్నారో, నా ప్రభు మీ ఏడుపును తీసివేయబోతున్నాడు. దైవ కార్యములు 22వ రోజు నువ్వు చూడబోతున్నావు. అద్భుతములు జరగబోతున్నాయి, ఆశ్చర్య కార్యములు జరగబోతున్నాయి. ఎప్పుడైతే ఏలియా హోరేబు దగ్గరికి వచ్చాడు, అనగా బదరి వృక్షం అనే లోకం నుంచి విడిచిపెట్టి దేవుడని హోరేబు దగ్గరికి వచ్చాడో, మొత్తం తన చేయవలసిన పనులన్నీ శక్తికి మించినవన్నీ కూడా పూర్తి చేయగలిగాడు. దాని గల కారణం ఏంటంటే దేవుడు ఉన్నాడని చెప్పి విశ్వసించి తన యొక్క నిర్లక్ష్యాన్ని సరిచేసుకుని దేవుడి దగ్గరికి వచ్చాడు.
ఈరోజు నువ్వు దేవుని దగ్గర రావాలి. దయచేసి ఎవరెవరు కాళ్ళు పట్టేయడం, ఎవరెవరి దగ్గరికి వెళ్ళిపోయి సాష్టాంగ పడిపోవడం, అయ్యగారు మీరు లేనిది అవ్వదండి, రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి బాబు మీరు లేనిది అవ్వదండి, ఆ పెద్దోడి దగ్గరికి వెళ్ళిపోయి ఎవరి దగ్గరికి వెళ్ళి తల వంచవలసిన పని నీకు లేదు. నువ్వు వచ్చి ప్రభువుకి అయ్యా నాకు ఇది కావాలి అడుగుడి మీకు ఇయ్యబడను. మీరు వెంటనే ప్రభువా నాకు ఇది కావాలి ప్రభు అని చెప్పి మీరు ప్రార్థన చేస్తే నా దేవుడు ఖచ్చితంగా మీకు అది కలుగు చేస్తాడు. నేను సేవ ప్రారంభించినప్పుడు 3 సంవత్సరాల క్రితము టీవీ ప్రోగ్రామ్స్లో మా యొక్క ప్రోగ్రామ్స్ టెలికాస్ట్ చేస్తూ ఉండేవాళ్ళు, శుభవార్త ఆరాధన ఛానల్స్లో చేస్తున్న సమయంలో మా నాన్నగారు ఉన్నప్పుడు ఒక పెద్ద ఆయన మాకు స్పాన్సరింగ్ చేస్తుండేవాడు. ఆయన ఒకసారి ఫోన్ చేశాడు. ఫోన్ చేసిన తర్వాత నేను అనుకున్నాను, మొట్టమొదటి టీవీ ప్రసంగం నేను అప్లోడ్ చేశాను, టెలికాస్ట్ అయ్యింది, ఆయన నన్ను పొగుడుతాడని చెప్పి నేను అనుకుని ఫోన్ లిఫ్ట్ చేశాను. అంకుల్ గారు ప్రసంగం చూశారంటే తిట్టని తిట్టలేదండి, మామూలుగా తిట్టలేదు. ఏట్రా వాక్యం చెప్పడం, ఏడు చెప్తున్నావు నీకేమైనా అర్థమవుతుందా, మీ నాన్న పరువు తీసేటట్టు ఉన్నావు, ఇలా చేస్తున్నావేటి, మీ అమ్మ మీకోసం ఎన్నో ఆశలు పెట్టుకుని నువ్వు ఇలాంటి వాక్యం చెప్తున్నట్టు అనగానే గుండె ఒక్కసారి చిపుక్క మంది, అమ్మా ఏంటి నేను ఒక్క సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకో రకంగా నేను రెస్పాండెడ్ అని చెప్పి చాలా బాధపడిపోయినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసిన, ఏడుపుతో ప్రార్థన చేశారు. తండ్రి ఇలాగ అన్నారు ప్రభా, మనసు చాలా గాయపడిపోయింది ప్రభా, బాధగా ఉంది ప్రభా అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు అదే మనిషి సంవత్సరము తర్వాత మళ్ళీ టీవీ ప్రోగ్రాంలు టెలికాస్ట్లు మొదలుపెట్టినప్పుడు ఆయనే ఫోన్ చేసి మళ్ళీ నన్ను ఏమంటాడో, ఏ తప్పు చెప్పానని చెప్పేసి నేను భయంతో ఫోన్ ఎత్తకుండా మొత్తం పంపిందంతా కూడా మళ్ళీ టెలికాస్ట్ చేసి నేను తప్పులు చెప్పానా, ఎక్కడ నేను ఒత్తు తప్పు చెప్పానా, పొల్లు తప్పు చెప్పానని చెప్పి అన్నీ చూసుకుంటే కరెక్ట్గా చెప్పాను. సరే కాల్ బ్యాక్ చేద్దామని చెప్పి కాల్ బ్యాక్ చేశారు. శామ్యూల్ నీకోసం నేను మాట్లాడుతున్నాను, నీకోసమే నేను వెయిట్ చేస్తున్నాను, నీ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను చెప్తూ చెప్పిన మాట ఏంటంటే, కింద సంవత్సరం ఆయన ఏమన్నాడు, ఏట్రా నీ ప్రసంగం నాన్న పరువు తీసేటట్టు ఉంది అన్నాడు. కానీ ఎప్పుడైతే ప్రభువు దగ్గరికి వచ్చి ప్రార్థన చేసిన తర్వాత అదే మనిషి నోట్ల నుంచి వచ్చిన మాట తెలుసా, మీ నాన్నకు మించి నువ్వు ప్రసంగం చెప్పావు అన్నాడు. హల్లెలూయా. ఎస్, నా దేవుడి దగ్గరికి వస్తే అన్నీ జరుగుతాయి. ఆయనకు అసాధ్యం అంటూ ఏది కూడా సమస్తము సాధ్యమే. ఈరోజు దేవుని దగ్గరికి ఎవరైతే వస్తున్నారో దేవుడు మిమ్మల్ని అల్టిమేట్గా సమాధానం ఇచ్చి పంపుతాడు. రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఎన్ని సంవత్సరం నుంచి 12 సంవత్సరం నుంచి ఎప్పుడైతే ఆమె బాధపడుతుందో యేసు ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత ఆమె రక్తము అక్కడికక్కడ నిలిచిపోయాను. ఎవరి దగ్గరికి వచ్చింది? అదంతా కూడా దేవుని దగ్గరికి వచ్చింది. ఈరోజు రావాలి, దేవుని దగ్గర రావాలి. నాకు టైం లేదండి, నాకు కుదరదండి, నేను చేయలేనండి అని కాదు. దేవుని దగ్గరికి వస్తేనే అద్భుతాలు జరుగుతాయి. హన్నా దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత సమూయేలు వచ్చాడు. సంసోను సొలొమోను ఎప్పుడైతే ప్రభువా నన్ను అందరూ ముద్దుపప్పు అంటున్నారు, ప్రభువా నాకు ఏం అవ్వట్లేదు ప్రభు అని చెప్పి అన్నప్పుడు సొలొమోను ఎప్పుడైతే ప్రభువా నాకు జ్ఞానము కావాలన్నాడు, దేవుడు ఆ సొలొమోను జ్ఞాని అయిన సొలొమోనుగా దేవుడు మార్చేశాడు. ఎలా జరిగాయి? వాళ్ళందరూ కూడా దేవుని దగ్గర వచ్చారు. దేవుని దగ్గరికి వచ్చి వాళ్ళు ప్రార్థన చేసిన తర్వాత అద్భుతాలు జరిగాయి. ఆటోమేటిక్గా జరిగిపోతాయని అంటే అవ్వ, ఆటోమేటిక్గా నా బ్రతుకులో మార్పు అంటే అవ్వ. అడగాలి, ప్రభా నాకు ఇది కలుగు చేయి, ప్రభా నాకు ఈ సైట్ కావాలి, నాకు ఇది కలుగు చేయి. నేను ఎన్నోసార్లు నా దేవుని అడిగింది ఏంటంటే, ప్రభా సంఘం ఒక్కసారి నిండిపోతే నాకు చూడాలని ఉంది ప్రభా అన్నప్పుడు దేవుడు ఎంత గొప్పోడంటే, ఇప్పుడు మా సంఘ విశ్వాసుల్ని ఎక్కడ కూర్చోబెట్టాలో అర్థం కాదు, స్థలం చాలట్లేదు చర్చలో, అంతమంది విస్తారంగా దేవుడు దీవించేశాడు. మా ఆఫీస్ నుంచి చైర్లు తెచ్చేస్తారు, పక్కింటోళ్ళ దగ్గర నుంచి చైర్లు తెచ్చేస్తారు, కింద నుంచి చైర్లు తెచ్చేస్తారు. ఒకప్పుడు మా నాన్నగారు పలచపలచగా ఉండేది, పెద్దగా నిండేది కాదు. కానీ ఇప్పుడు చాలా లేనన్ని మంది సంఘానికి వస్తున్నానంటే నేను ఎవరి దగ్గర అడిగాను? దేవుని దగ్గర అడగాలి. ఏలియా ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసాడు? బద్రి వృక్షం అనే లోకం నుండి దేవుడు అనే హోరేబుని అక్కడికి వచ్చిన తర్వాత తన బ్రతుకు మారింది. ఈరోజు మనం దేవుని దగ్గర రావాలి. ఈ సాక్ష్యం చెప్పిన మాటలు ముగించేస్తాను. ఒకరోజు నేను, మా అమ్మగారు, మా నాన్నగారు, మా తమ్ముడు ఒక ఫంక్షన్కి వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళాం? గట్టి చెప్పండి. అది ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత అప్పుడు మేము ఇప్పుడు పర్సనాలిటీ లేక అయిపోయి, కానీ అప్పుడులో నేను మా తమ్ముడు చాలా బక్కగా ఉండేవాళ్ళు, మామూలు కాదు, మా జుత్తే కనబడేది అలా ఉండేవాళ్ళు. ఉన్నప్పుడు మేము ఒక 4th, 3rd నాకు సరిగ్గా క్లాస్ గుర్తులేదు, కానీ ఆ టైంలో ఉన్నప్పుడు చాలా బక్క ఉండేవాళ్ళు. మా అమ్మగారిని మా నాన్నగారిని కుటుంబ సభ్యులు పిలిపించి, ఏరా పిల్లలిద్దరికీ జబ్బా, అలాగైపోతే అలాగున్నారేటి, అంత పొల్లల్లో ఉన్నారని అనగానే ఎక్కడన్నా తండ్రి అంత బాధపడగా తల్లికి ఎక్కడో దగ్గర చాలా బాధ అనిపిస్తుంది. మా అమ్మగారు చాలా బాధపడిపోయారు. మీరు నమ్ముతారు లేదో, సంవత్సరం పాటు ఆమె ఉపవాస ప్రార్థన చేసింది. ప్రభువా నా పిల్లల్ని లావు చేయి అని చెప్పేసి కూర్చుంది అంతే. కానీ ఇప్పుడు
ప్రార్థన మేము ఏం చేస్తున్నామంటే, ప్రభా ఇంక చాలు తండ్రి, ఇంక వద్దు ప్రభువా, దైవ కార్యాలు జరుగుతాయి. ఎస్, ఇది నిజం, అబద్ధం కాదు. ఇప్పుడు చాలు ప్రభువా, పిల్లనవ్వడు తండ్రి నాకు ఎలాగుంటే అంటే, దేవుని కృపను బట్టి మే 9వ తారీఖున మా అమ్మగారు చనిపోయిన రోజే నేను వివాహం చేసుకున్నాను. దేవుని మహాకృపను బట్టి ఆగిపోయిన మా బ్రతుకులు దేవుడు కొనసాగించాడు. ఒక మాట చెప్పన, మా తండ్రి గారు ఒక లెవెల్లో దేవుడు మా నాన్నగారిని పట్టుకువెళ్తే, దానికన్నా త్రిబుల్ లెవెల్లో దేవుడు నన్ను, నా తమ్ముడిని పట్టుకు వెళ్తున్నాడు. ఇది ఒక సాక్ష్యంగా నేను చెప్తాను. ఎందుకంటే ఆయన దగ్గరికి వచ్చాం, నేను నా తమ్ముడు కన్నీరు ప్రార్థన చేశాం, ప్రభా మమ్మల్ని ఆదుకో తండ్రి, ప్రభా మాకు సహాయం చేయి ప్రభా మాకు దయచేసి మాకు ఏదో రకంగా మాకు సహాయం చేయి, మమ్మల్ని నువ్వే లేవనెత్తు ప్రభా అని చెప్పి ప్రార్థన చేస్తున్నప్పుడు చాలలేనంత సంఘాన్ని దేవుడు దీవించాడు. అనేక రకాలుగా దేవుడు ఎక్కడెక్కడ మమ్మల్ని తీసుకెళ్ళి వాడుతున్నాడు. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయంటే, ఎవరి దగ్గరికి వచ్చాం? రండి దయచేసి దేవుని దగ్గరికి. బైబిల్లో అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. 10 మంది కుష్ఠరోగులు ఎవరి దగ్గరికి వెళ్ళారు? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. ప్రభా దయచేసి మమ్మల్ని కరుణించు తండ్రి, మాకు ఈ వ్యాధిని తీసే. కుష్ఠరోగి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా నీకు ఇష్టమైతే దయచేసి నన్ను శుద్ధినిగా చేయి, దయచేసి నన్ను కడుగు ప్రభు అనగానే ప్రభు కరుణించాడు. ఆయన నువ్వు అడిగితే నేను ఇవ్వను, వెళ్ళిపా అని చెప్పి దేవుడు తగిలేడు. ఎప్పుడు నా ప్రభు అంత అనామకుడిగా వదిలేసి, అంత భయంకరమైన పరిస్థితులు పెట్టేసి నిన్ను పంపించే పరిస్థితి నా ప్రభు పెట్ట. నువ్వు అడిగితే, అడగడం ఆలస్యం, నా ప్రభు నీ వెంటే తీసుకుని వచ్చేస్తాడు. హల్లెలూయా. నీ కాళ్ళ ముందు పెట్టేస్తాడు నా ప్రభు. అడగాలి, దేవుని అడగాలి. ఈ ఏలియా శక్తికి మించిన ప్రయాణము చేయగలడం గల కారణం 3 విషయాలు మీ అందరికీ దినమున చెప్పి ఉన్నాను. మొట్టమొదటిగా దేవుడు ఉన్నాడని ధైర్యంతో వెళ్ళాడు. రెండోదిగా ఏం సరి చేసుకున్నాడు? గట్టిగా చెప్పండి. నిర్లక్ష్యాన్ని సరి చేసుకున్నాడు. మూడోదిగా దేవుని దగ్గరికి వచ్చాడు. ఈ 3 పనులు కానీ మనము చేసినట్లయితే, మానసిక ఒత్తిడి ఎవరికైతే ఈరోజు శక్తికి మించిందో, అప్పుల భారం ఎవరికైతే ఈరోజు శక్తికి మించిందో, అనారోగ్యం ఎవరికైతే ఈరోజు శక్తికి మించిందో, నాకు ఈ పరిస్థితులన్నీ కూడా శక్తికి మించి ఉన్నాయని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో, ఈ వాక్యము విని గైకున్న వారు ఎవరైతే ఉన్నారో, ఖచ్చితంగా ఆ శక్తికి మించిన పరిస్థితిలో ఏలియా వలె నా ప్రభు మీ అందరికీ కూడా విజయములు కలుగజేయును గాక, అద్భుతాలు మీకు జరుగును గాక. ఎవరైతే 21వ దినం నుంచి ఉపవాస ప్రార్థన చేస్తున్నారో, 22వ దినం నుంచి మీ అందరి జీవితాలు అద్భుతాలు ప్రారంభమవును గాక. ఒక నెలలో, ఎన్ని నెలలో? ఒక నెలలో నేను చెప్తున్నాను, దేవుని యొక్క నామములో ఒక ప్రవచనము చెప్తున్నాను. మీకు కావాల్సిన నా ప్రభు ఒక నెలలో మీకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. కండ్లు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. నువ్వు చెప్పిన వాక్యము నా కొరకే. ఏలియా శక్తికి మించిన ప్రయాణము చేశాడు. దేవుడు ఉన్నాడని ధైర్యముతో వెళ్ళాడు. నిర్లక్ష్యాన్ని సరి చేసుకున్నాడు. లోకము నుండి దేవుని దగ్గరికి వచ్చాడు. ఈరోజు ప్రభువా నీ దగ్గరికి వస్తున్న వారి జీవితంలో అద్భుతాలు చేయండి, ఆశ్చర్యకార్యము చేయండి ప్రభువా. అనేక మంది కూడా భయంకరమైన వేదనలో ఉన్నారు తండ్రి, వాళ్ళందరినీ కూడా దయచేసి బాగు చేయండి ప్రభువా. వాళ్ళ అవసరతలు తీర్చండి ప్రభువా. తండ్రి నీ సేవకుడైన నా నోటి నుంచి ఎందుకు ఒక నెలలో అద్భుతాలు జరుగుతాయని చెప్పి నాకు చెప్పించి నాకు తెలియదు ప్రభువా. అలాగూ జరుగును గాక, అద్భుతాలు జరుగును గాక. ఎవరైతే ఇనుప సంఖ్యలతో బాధపడుతున్నారు, యేసు నామములో తెంపబడును గాక. తండ్రి నేను ఉపవాస దినములు ఎవరైతే చేస్తున్నారో ప్రభు, వాళ్ళ ప్రార్థన ఆలకించండి ప్రభు. నీవు ఉన్నావనే ధైర్యంతో ఎవరైతే వెళుతున్నారో, నిర్లక్ష్యాన్ని ఎవరైతే సరి చేసుకుంటున్నారో ప్రభు, నీ దగ్గరికి ఎవరైతే వస్తున్నారో, యేసు నామములో వాళ్ళ ద్వారములు తెరవబడును గాక. శక్తికి మించిన ప్రయాణములో ఏలియా వలె విజయము పొందుకొనును గాక. తండ్రి నాయనా, నీ కృపను వాళ్ళపై ఉంచండి ప్రభా, నీ దయను వాళ్ళపై ఉంచండి ప్రభా, నీ అద్భుత కార్యముల దయతో వాళ్ళపై ఉంచండి ప్రభా. తండ్రి ప్రతి ఒక్కరిపైన ప్రత్యేకమైన కాపుదల ఉంచండి ప్రభా. అయ్యా సేవకుల కుటుంబాన్ని దీవించండి ప్రభా. అర్నెస్ట్ అన్నగారిని దీవించండి ప్రభా. ఎస్తేర్ అక్కని దీవించండి ప్రభా. షారోన్ అమ్మగారికి మంచి ఆరోగ్యమును కలుగు చేయండి ప్రభా. కార్ల్ డేవిడ్ అయ్యగారిని కూడా దీవించండి ప్రభా. ఆయన ఉద్దేశాన్ని కూడా సఫలపరచండి ప్రభా. సేవకుల కుటుంబాన్ని అందరికీ నీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. తండ్రి ప్రాముఖ్యంగా కూర్చున్న వాళ్ళు అనేక మంది నీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. లైవ్లో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరినీ
కూడా నీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభువా. యేసు నామములో వాళ్ళ ద్వారాలు తెరవబడలాగానే సహాయం దయచేయండి ప్రభువా. ఈ వాక్యం అపవాది కూడా దొంగిలించిపోకుండా, ఈ వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరైతే అన్వయించుకుంటున్నారో అలాగని జీవితాల విజయములు పొందుకునేలాగున సహాయమును దయచేయమని, నీ కృపలో ప్రతి ఒక్కరిని కూడా యేసు నామములో భద్రపరచమని, నీ మహిమలో ప్రతి ఒక్కరిని కూడా దీవించమని, అనారోగ్యం నుంచి, అప్పుల భారం నుంచి, ఇబ్బందుల నుంచి ప్రతి ఒక్కరిని కూడా విడుదల కలుగజేసి ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, అన్ని పరంగా అనగా సమాజ పరంగా కూడా యేసు నామములో దీవించమని, నీ మహిమ గల కార్యములు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగిస్తాం నమ్ముచు స్తుతిస్తూ యేసయ్య వారి నామములో అడుగుచున్నాము తండ్రి. బిగ్గరగా చెప్దాం. కల్వరీ ప్రేమాలయం చర్చ్ మీ జీవితంలో ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకుంటున్నా, మీ జీవితంలో సమస్యలతో కూడిన పరిస్థితులు ఉన్నా, పునాది లేని మీ జీవితంలో పునాది కట్టుకోవాలన్నా, వాక్యం ద్వారా మీ జీవితాలను బాగుపరుచుకోవాలంటే కల్వరీ ప్రేమాలయం చర్చ్ మీకు ఆహ్వానం పలుకుతుంది. వాక్య సందేశకులుగా పాస్టర్ శామ్యుల్ జాక్ ఫిలిక్స్ గారు మరియు ప్రముఖ సువార్త గాయకులు బ్రదర్ జాయ్ విలాస్ కుమార్ గారు ఆరాధనను నడిపించెదరు. మా చిరునామా కల్వరీ ప్రేమాలయం చర్చ్, పైడిమాంబానగర్, బీసీ రోడ్, న్యూ గాజువాక, విశాఖపట్నం. మా ఫోన్ నెంబర్ 939-823-7720.